మిస్టర్ అధీరానందన్ మొదటి భాగం. ఎలా ఉన్నారు? నడుస్తున్న వాడే వెనక్కి తిరిగి చూసి అతడి వైపు తీక్షణంగా చూసి మరలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతడు. ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వెనకే వెళ్ళి అతడి వేగాన్ని అందుకోలేక ఆయాసపడుతున్నాడు. సార్, దూరం జరగండి. ఆయన పక్కనే ఎవరూ నడవడానికి వీల్లేదు. ప్లీజ్ 2 నిమిషాలు. ఆయన కలవడానికి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను. ఒకే ఒక అవకాశం వచ్చింది. ప్లీజ్. నో సార్, వెళ్ళండి అని అతను జబ్బలు పట్టుకుని వెనక్కి లాగారు సెక్యూరిటీ. సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. ఎన్నో నెలల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. దయచేసి నేను చెప్పే ఒక్క మాట వినండి అని అరుస్తూ ఉన్నాడు అతడు. చుట్టూ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న చాలామంది వీరి వైపే చూస్తున్నారు. సార్, నేను వేద గురించి మాట్లాడేందుకు వచ్చాను. వెళ్తున్న వాడే వెనక్కి తిరిగి ఆయన వైపు చూశాడు. సెక్యూరిటీకి దూరం జరగమని చేతితోనే సైగ చేశాడు. వేదాని నువ్వు చూసావా అన్నాడు ఆయన కాలర్ పట్టుకుని. అది కాదు సార్. వేద ఎక్కడుంది? చూసావా తనని? లేదు సార్, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్. తనని కారులో ఎక్కించండి అని నేరుగా కారులో కూర్చున్నాడు అతడు. అది కారు కాదు, ఎంతో విశాలంగా ఎంతో లగ్జరీగా ఉంది. సెక్యూరిటీ ఆయన్ని తీసుకుని వచ్చి తన ముందు కూర్చోబెట్టారు. ఆ కారు కదిలింది. దాని వెనుక 4 కార్లు, ముందు 2 కార్లు కదిలాయి. ఏం చెప్పాలి చెప్పండి? ఇల్లు రావడానికి 7 నిమిషాల సమయం. నా దగ్గర మీకోసం ఉంది, అది మాత్రమే. చాలా థ్యాంక్స్ సార్. వేద మీకోసం ఎంతగానో తప్పించింది. ఆ తపనలోనే చనిపోయిందని నాకు తెలిసింది. తను చనిపోయాక ఆ గదికి ఎవరూ వెళ్ళలేదు. కానీ ఈ ఉత్తరం దొరికింది అని పాకెట్లో నుండి తీసి ఇచ్చాడు ఆ వ్యక్తి. దీనిలో మీ పేరు ఉండటంతో మీకు ఇవ్వాలని ఎంతగానో నేను తిరిగాను, కానీ మిమ్మల్ని కలవటానికి వీలు పడలేదు. ఎందుకో అతగాడి చేతులు వణికాయి ఆ ఉత్తరం తీసుకునేటప్పుడు. కానీ తీసుకొని గట్టిగా నులిమాడు. వేద చనిపోయింది అని ఎంతమంది చెప్పినా నేను ఏడాడు నమ్మలేదు. కానీ ఈరోజు మీరు కూడా ఈ మాట అంటుంటే నమ్మలేకపోతున్నాను. వేద చనిపోయి ఉండదు, వేద బ్రతికే ఉంది. సార్, మేము గుండెను రాయి చేసుకుని ఒక్కో రోజు దిగమింగుకుంటూ బ్రతుకుతున్నాం జీవోత్సవంలా. మీకు నేను ధైర్యం ఇచ్చే పరిస్థితుల్లో లేను. తను ఆఖరి కోరిక ఇది మీకు చేరడం అనిపించింది. అందుకే ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఇక నేను వెళ్తాను. బాబు, కారు ఆపు. ఆగండి, ఈ డబ్బు తీసుకోండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాడుకోండి అన్నాడు ఒక బ్యాగ్ ఆయన ముందు పెట్టి. వద్దు, నేను డబ్బు కోసం రాలేదు, నేను వెళ్తాను అన్నాడు ఆయన కారు దిగుతూ. కారు కదిలింది. ఆయన దూరం కరుమరుగు అయ్యాడు. తన చేతిలో ఉన్న ఉత్తరం వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. అక్కడక్కడ ఉన్న రక్తపు మరకలు చూసి అతడు గుండెల్లో అగ్నిపర్వతం రేగింది. ఉత్తరం మొదలు పెడుతూ, అధీరా, నా చావు వార్త విని ఇకనైనా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుంటాను అని ఉండటం చూసి ఒక్కసారిగా అధీరా చేతులు వణుకుతూ కాలం జారిపోయింది 6 ఏళ్ళు వెనక్కి. అధీరా అంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? ఇంకెలా ఉండాలి? పద అధీరా, రెడీ అవ్వు, కమాన్. ఇట్స్ టూ బోరింగ్ రా. ప్లీజ్ నన్ను వదిలేదీరు, నా బంగారం కదూ. గేమ్ చూడు, మధ్యలో ఉంది ప్లీజ్. అబ్బా, నీ గేమ్స్ ఆపు. ఇట్స్ యువర్ ఈవెంట్ రా, ప్లీజ్ పద. ఏంటోరా నీ నస అంటూ లేచాడు అధీరా. ఇదిగో టవల్ అంటూ అధీరాని వాష్రూమ్కి తోశాడు ధీరజ్. ధీరు బయటకు వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఫోటోలు తీసుకొని వచ్చేలోగా అధీరా స్నానం చేసి వచ్చి మళ్ళీ గేమ్ ఆడుతూ ఉండటంతో చెంపపై ఒక్కటేసి, టూ మచ్ ఆది, ఎక్కువ చేయకు అంటూ చెవి పట్టుకొని లాగి షర్ట్ బటన్స్ పెట్టి సూట్ వేశాడు. నేనేం పెళ్లి కొడుకును కాదు, అయినా గట్టిగా కొట్టావు అన్నాడు అధీర చెంప పట్టుకొని. తప్పులేదు, కమాన్ లెట్స్ గో అన్నాడు చేయి పట్టుకొని. ఏంటో వీడి నస అంటూ బయటికి కదిలాడు అధీరా. లెట్స్ గివ్ హిమ్ అ గ్రాండ్ వెల్కమ్ మిస్టర్ అధీరానందన్. గో అన్నాడు ధీరు ముందుకు తోసి. అయ్యాక నీకుంది అని గుసగుసగా చెప్పి స్టేజ్ పైకి వెళ్ళాడు అధీరా. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమ్రోగింది. అవి చాలాసేపు ఆగలేదు. మిస్టర్ అధీరా మన యూనివర్సిటీలో ఉండటం మనం అందరం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. జూనియర్స్ మీరు అందరూ తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చదువులో టాపర్ అలా అని తన కళని వదిలిపెట్టలేదు. ఈరోజు మన ఇండియా క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది. నేను తన ఫిజిక్స్ లెక్చరర్, చాలా గర్వంగా ఉంది తనకి ఈ ఫంక్షన్ చేయడం. ప్లీజ్ మాట్లాడండి అన్నాడు ఆయన అధీరా చేతికి మైకిచ్చి. మీరు ఫంక్షన్ చేసి నేను స్టేజ్ మీద నిలబడినట్టుగా ఆయన వర్ణించినంత గొప్పగా నా జీవితం లేదు. నా జీవితంలో పుట్టిన క్షణం నుండి కూడా నేను దురదృష్టవంతుణ్ణి అని గట్టిగా నమ్మించింది ఈ సమాజం. నా తల్లి నన్ను కని చనిపోయింది, మా నాన్న తాగి చనిపోయారు.
రెండూ నాకు సంబంధం లేనివైనా కారణం మాత్రం నేను అని చూపించింది ఈ సమాజం. అనాథాశ్రమంలో పెరిగాను. నా తోటి వాళ్ళ అన్నం కూడా నా నుండి లాక్కున్నారు. మూలన పోయి కూర్చునేవాడిని ఏడుస్తూ. అలా నా చిన్నప్పటి నుండి నన్ను అణిచివేశారు. ఈ క్రికెట్ నన్నుగా గుర్తించింది, నాకు ఒక గుర్తింపునిచ్చింది. అదిగో నా ఫ్రెండ్ ధీరజ్. ఫ్రెండ్ కాదు, నా అన్న. చాలా బాగా బలిసిన వాళ్ళు అన్నాడు నవ్వుతూ. తనే నాకు ఒక బ్యాట్ ఇచ్చాడు. ఆ బ్యాట్ పట్టుకున్న ఆ క్షణం నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరిని తలుచుకున్నాను నేను. ఒక్క బాల్ కూడా బౌండరీ దాటకుండా ఆగలేదు. ఆ రోజు మొదలైంది నాకు ఈ పిచ్చి. నా స్పాన్సర్, నా ఫ్రెండ్, నా బ్రదర్, నాకు అమ్మ నాన్న అన్నీ ధీరజే. సో ఇవి ఏమున్నా నాదేం లేదు, మొత్తం తనదే అంటూ చేయి పట్టుకొని ధీరజ్ని స్టేజ్ పైకి లాక్కొని వచ్చాడు అధీర. అందరూ చప్పట్లు కొట్టారు. దయచేసి కుళ్ళుకోకండి, ఇలాంటి వాడు మీకు చచ్చినా దొరకడు. సార్ తనకే చేయండి సత్కారం అంటూ అక్కడి నుండి పరుగు పెట్టి వెళ్ళిపోయాడు అధీర. ధీరజ్కి ఒళ్ళు మండింది. ఇలా ఇరికించి వెళ్ళాడు ఈ దరిద్రుడు అంటూ. సార్ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ అందరికీ డిన్నర్ అరేంజ్ చేశాను, మీరు కానివ్వండి. ఐఎమ్ సో సారీ అని మళ్ళీ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అధీర. సారీ ధీరజ్. వెంటనే తన ఫోన్ తీసుకొని కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎత్తనే లేదు అధీర. దాంతో లొకేషన్ చూసి వెంటనే తన కారులో అక్కడి నుండి బయలుదేరాడు. లొకేషన్కి చేరుకొని వెంటనే తన వాటర్ బాటిల్ తీసుకొని పరుగున అధీర దగ్గరికి చేరుకున్నాడు ధీరజ్. అధీర అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ బీర్ తాగుతూ ఉన్నాడు. ధీరజ్ అది లాక్కొని వాటర్ బాటిల్ చేతిలో పెట్టాడు. అధీర ధీరజ్ని చూసి, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావురా, ఒక్క బాటిల్ కూడా తాగలేదు, అంతా నా కర్మ అన్నాడు నీళ్ళు తాగుతూ. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా ఆది? ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాన్న లేరా నీకు? అనాథవా? నేను బలిసిన వాడినా? నీకేమైనా బుద్ధుందా? చిన్నప్పుడు అమ్మ చేసింది ఒకటే కూర్చొని ఉన్నావని పక్కన కూర్చొని నీ లంచ్ బాక్స్ లేదని ఆవకాయ అన్నం నీకు నా సొట్టలు పోయిన స్టీల్ బాక్స్ మూతలో వేసి ఇచ్చాను. అప్పుడు తగులుకున్నావు జిడ్డుగా, వదిలితేగా నువ్వు నన్ను. అప్పటి నుండి నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ అట్టు పెట్టుకుని ఉన్నావు, వదిలేరా నన్ను అంటే కూడా. రే చంపుతా, నన్ను వదిలిపోతావా నువ్వు అన్నాడు ఆది కోపంగా. ఆది కోపం తెలిసినవాడు కావటంతో సరే సారీ అన్నాడు ధీరజ్. దీనికే సారీ, నువ్వు చెప్పిన అబద్ధాలకు కాదు. అంకుల్కి తెలిస్తే ఎంత బాధపడతారా? ఎందుకు ఇలా చేస్తావు నువ్వు? నా బాబు ఎవడని ఎవడికి తెలుసురా? ఆయనేగా అనాథను రాయించాడు, దూరంగా పెంచుతున్నాడు. అలా చెప్పక ఆయన ఎందుకు నేను అలా పెంచుతున్నాడో నీకు తెలియదా? మిస్టర్ అధీరానందన్ మొదటి భాగం పూర్తయింది. తర్వాతి భాగం రేపు వస్తుంది. మిస్టర్ అధీరానందన్ సెకండ్ పార్ట్ రేపు కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ. మిస్టర్ అధీరానందన్ రెండవ భాగం. నా బాబు అని ఎవడికి తెలుసురా? ఆయనేగా అనాథాన్ని రాయించాడు, దూరంగా పెంచుతున్నాడు. అలా చెప్పక ఆయన ఎందుకు నేను అలా పెంచుతున్నాడో నీకు తెలియదా? అబ్బా వదిలేరా బాబు. సరే కానీ ప్లీజ్ రా, ఒక బాటిలే ప్లీజ్ ఇవ్వురా. నో అది, నీకు రేపు మ్యాచ్ ఉంది. అది టెస్ట్ మ్యాచ్ రా, వరల్డ్ కప్ కాదు. అయినా రేపు ప్రాక్టీసేగా, ప్లీజ్ ఇవ్వురా, ఒకే ఒకటి. నోరు మూసుకో అది, చాలు. ఇప్పటికే నువ్వు చేసిన పెంట చాలు. ఏంట్రా పెంట? వాళ్ళు నన్ను అడిగేమన్నా పెట్టారా ఫంక్షన్? ఓ డప్పాలు కొట్టుకుంటూ. ఆ సోది వదిలి ఇవ్వరా ప్లీజ్. నువ్వు మారవురా వెదవా, హిందా హాఫే తాగు అన్నాడు ధీరజ్. మాట పూర్తి కాకముందే ఆది మొత్తం తాగేసి ఆ కొండపై నుండి బాటిల్ కిందకు విసిరాడు. రే వెదవా అన్నాడు చెవి పట్టుకొని. అబ్బా అంటూ ధీరజ్ ఒడిలో వాలిపోయాడు ఆది. ఆకలిగా ఉందిరా అంటాడు కళ్ళు మూతలు పడుతూ ఉండగా. చంద్రుణ్ణి చూస్తూ అలాగే నిద్రపోయాడు ఆది. ధీరజ్ ఆది జుట్టు నిమ్ముతూ, నీ మనసుకు తగిలిన గాయాలు ఎలా మాన్పించాలో ఇన్నేళ్ళైనా నాకు తెలియలేదు ఆది. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావో అన్నాడు నీళ్లు తాగుతూ. మరో గంటకు ఆదిని లేపి అక్కడి నుండి బయలుదేరారు చెరో కారులో. ఒక ఇంటి ముందు ఆగే 2 కార్లు. వెంటనే పెద్ద పెద్ద తలుపులు తెరుచుకున్నాయి. నేరుగా కార్లు లోనికి వెళ్ళాయి. ధీరజ్ లోనికి వెళ్ళి, మంగమ్మ అన్ని టేబుల్ పైన సెట్ చేయి, సార్ వస్తున్నారు. ఇంట్లో ఉన్న 60 మంది పనివారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆది లోనికి వచ్చి నేరుగా తన గదికి వెళ్ళిపోయాడు. తన శరీరానికి అతుక్కుని ఉన్న దుస్తులు తీసి అద్దంలో శరీరం పైన ఉన్న గాయాలు తడుముతూ షవర్లోనికి వెళ్ళిపోయాడు. వేడి నీరు శరీరాన్ని బాధిస్తున్న ఆది ఆలోచనలో మునిగి ఉన్నాడు. తల తుడుచుకుంటూ బయటికి చేరి బెడ్పై కూర్చున్నాడు. ఏసీ గాలి తనకి ఊరటగా అనిపించింది. రే తిందాం పదా అన్నాడు ధీరజ్. ఇక్కడికే తెచ్చేయమనరా తిందాం. మనం భోజనం దగ్గరికి వెళ్ళాలి. భోజనాన్ని మన దగ్గరికి రప్పించుకోకూడదు. పద, 4 అడుగులు వేస్తే కందిపోవు. ఆది కళ్ళు తిప్పుతూ, నీకు మరీ చనువిచ్చినట్టున్నాను రా అన్నాడు టీషర్ట్ వేసుకుంటూ. అది నేను ఎప్పుడో చెప్పాను అన్నాడు ధీరజ్. ఇద్దరూ కిందకు వెళ్ళి కూర్చున్నారు డైనింగ్ టేబుల్పై. ధీరజ్కు వడ్డించి తర్వాత తను వడ్డించుకున్నాడు ఆది.
నోట్లో పెట్టుకోవటమే. ఏ చీచి, ఏంటిరా ఈ వంటలు, ఎవడరా షెఫ్ అన్నాడు కోపంగా. ఆది ఊరుకో. ధీరుని కోపంగా చూడటంతో సైలెంట్ అయ్యాడు. ఇంతలో షెఫ్ బయటికి వచ్చాడు. ఏంటిది ఇంత చప్పగా ఉంది, నేను ఫుడ్ ఎలా తింటాను అని నీకెవరూ చెప్పలేదా? అది ధీరజ్ సారే చెప్పారు సార్, ఐఎమ్ సారీ. నీ మెడికల్ టెస్ట్ స్పైసీ ఫుడ్ తినకూడదు, తగ్గించవని చెప్పారు కదా అది అని ధీరజ్ చెప్పుకొచ్చాడు. నువ్వే తిను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ ధీర. ఐఎమ్ సారీ అంటాడు ధీరు షెఫ్ని చూస్తూ. ఇట్స్ ఓకే సార్. మంగమ్మని చూస్తూ అమ్మ పెట్టిన ఆవకాయ ఇలా ఇవ్వండి అన్నాడు. అలాగే బాబు అంటే ఆమె లోపలికి వెళ్ళింది. ధీరజ్ ఒక ప్లేట్లో ఆవకాయ అన్నం కలిపి మరో బౌల్లో పెరుగన్నం కూడా కలుపుకొని ఆది రూమ్కి వెళ్ళాడు. ఆది గేమ్ ఆడుతూ, రే మూసుకొని దుబ్బే ఇక్కడి నుంచి, చేయించావుగా కూరలు, వెళ్ళి తినిపో అన్నాడు ఆది కోపంగా. చాలే వేషాలు అన్నాడు ఆవకాయ ముద్ద నోట్లో కుక్కి. ఆది కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. వెంటనే మరో ముద్ద కోసం నోరు తెరిచాడు. అయినా ఫుడ్ దగ్గరికే మనం వెళ్ళాలి అని క్లాస్ పీకావు కదా, అయితే వద్దా మరి అన్నాడు ధీరజ్. ఆహా కావాలి. ఎందుకురా అంత కోపం నీకు? నీ హెల్త్ కండిషన్ నీకు తెలుసు, నీ కోపం పరిస్థితి కూడా నీకే తెలుసు, అయినా ఎందుకు అంత కోపం అని ధీరజ్ చెప్పుకొచ్చాడు. నువ్వు పెడతావా, క్లాస్ పీక్తావా అన్నాడు ఆది. ధీరజ్ తల బాదుకొని తినిపించాడు. అబ్బా సూపర్ అన్నాడు ఆది. ధీరజ్ ప్లేట్ ఊడ్చి లాస్ట్ ముద్ద పెట్టగా ఉంటుంది అని పెరుగన్నం బౌల్ తీయగానే నాకు వద్దు అని లేచాడు ఆ ధీర. అది మర్యాదగా తిని పడుకో, పొద్దున్నే ఫ్లైట్ ఉంది. నాకేం వద్దు చాలు ఫుల్ అంటాడు ఆది దూరంగా వెళ్తూ. సరే వెళ్ళు, నువ్వే వెళ్ళు, నేను రాను అన్నాడు ధీరు కూర్చొని. వీడి బ్లాక్మెయిల్ తగలయ్యా, ఆ పెరుగు చూస్తేనే వరుస పెట్టి వాంతులు వస్తాయి నాకు, నీకు తెలియదా అని అన్నాడు మూతి ముడుస్తూ. తెలుసు కానీ తప్పదు, తినాలి. చీ అంటూ ముక్కు మూసుకొని వెళ్ళి ధీరు పక్కన కూర్చొని ముక్కు మూసుకొనే తిన్నాడు ఆది మొత్తం. హ్యాపీయా అన్నాడు నీళ్ళు తాగుతూ. గుడ్ నైట్, పడుకో అన్నాడు ధీరజ్ లైట్ ఆఫ్ చేసి. కంప్యూటర్ ప్లగ్ కూడా పీకి వెళ్తూ. రే షిట్ పాయ, డేటా అంతా సంకనాకి పాయ, ఆ లెవెల్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి అని నిట్టూర్చాడు. ధీరజ్ నవ్వుకుంటూ డోర్ వేసి వెళ్ళిపోయాడు. నీ నవ్వులు వినపడ్డాయి, తిని పడుకో అని అరిచాడు ఆది. తర్వాత రోజు ఉదయం 9 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మిగిలిన ప్లేయర్స్ అందరూ ముందుగానే వచ్చారు. బయటంతా మీడియా రచ్చరచ్చగా ఉంది. ఆది హుడీ, మాస్క్, క్యాప్ అన్నీ పెట్టుకుని లోనికి వెళ్ళిపోయాడు. వారికంటూ వేసిన సపరేట్ ఫ్లైట్లో ఎక్కేశారు. శ్రీలంకలో మ్యాచ్ కావడంతో వారం రోజులు ముందుగానే వెళ్తున్నారు అందరూ. ఎవరి పాటికి వారు కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. కెప్టెన్ సూర్య మధ్యలో లేచి ఆదిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి తను సాధించిన విజయాలు చెప్పాడు. వెల్కమ్ అనడంతో అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత గేమ్లో ఎలా, ఎక్కడ, ఎవరు ఉండాలి అన్న దానిపైన చర్చలు చేశారు. ఆది సైలెంట్గా విన్నాడంతే. శ్రీలంక రానే వచ్చింది. అందరూ గల్లేకి చేరుకున్నారు. పక్కనే గల్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఆ పక్కనే స్టేడియంకి అనువుగా ఉన్న హోటల్లో వీరికి స్టే ఏర్పాటు చేశారు. అందరూ ఎవరి రూమ్స్కి వారు చేరుకున్నారు. అప్పటికే మీడియా సమావేశాలు 2 రావడమే శ్రీలంక వారి పలకరింపులు అయిపోయాయి. అప్పటికే మధ్యాహ్నం అవడంతో తిని రెస్ట్ తీసుకోమని చెప్పారు కెప్టెన్ సూర్య. రేపటి నుండి ప్రాక్టీస్ అని చెప్పారు. ధీరజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో ఇద్దరూ తిని బయటికి వెళ్దాం అనుకున్నారు, ఊరికే తిరిగేందుకు. అలాగే తిని బయటికి కదిలారు. హోటల్ వాళ్ళని అడిగి బండి తీసుకొని పక్కనే ఉన్న అన్నవటిన బీచ్కి చేరుకున్నారు ఇద్దరు. ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ, ఒక బీర్ ఉంటే అద్భుతంగా ఉండేది అన్నాడు కూర్చుంటూ ఆది. సిగ్గుండాల అన్నాడు ధీరజ్ క్యాప్ పెడుతూ. నసగాడివిరా నువ్వు అని సమాధానం చెప్పాడు అధీర. ఇంతలో వేగంగా ఒక ఫుట్బాల్ వారి వైపు రావడంతో ధీరజ్కి తగిలే సెకండ్లోనే వెంటనే ధీరజ్ తల నుంచి చేత్తో దూరంగా తోశాడు ఆది. వద్దా అని వెంటనే లేచాడు ఆదిర. వీఆర్ సో సారీ అంటూ అక్కడికి వచ్చారు ఒక గ్యాంగ్. హే ఆర్ యూ మ్యాడ్, అది తగిలి ఉంటే మెడ విరిగేది, మనుషులు ఉన్నారన్న కామన్ సెన్స్ లేకుండా ఆటలేంటి అని అన్నాడు అధీర. వీఆర్ సో సారీ, అది అనుకోకుండా, జస్ట్ షటప్. ధీరజ్ వెంటనే ఆది చేపట్టుకొని ఇట్స్ ఓకే, మీ బాల్ నీళ్ళల్లో పడినట్టుంది, తీసుకోండి అన్నాడు ధీరు. అది కాదురా నీకు, మరింత గట్టిగా చేతిని పట్టుకొని వెళ్ళండి అన్నాడు ధీరజ్. వీఆర్ సో సారీ అండి, మేము కావాలని చేయలేదు, మేమందరం ట్రిప్కి వచ్చాం, మై నేమ్ ఈజ్ వేదశ్రీ అంది చేయిస్తూ ధీరజ్కి. హాయ్ అన్నాడు ధీరజ్. మీరు అంది వేద ఆదిని చూస్తూ. ఆది ధీరుని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజంగా తనెవరో నీకు తెలియదా, పైగా తెలుగు వాళ్ళు అంటున్నారు అన్నాడు ధీరజ్. తనెవరికి తెలియదండి, మేము వచ్చిందే మ్యాచ్ చూడ్డానికి, ఊరికే అడిగాం అంది వేద. హహా సరిపోయారు, ఓకే ఎంజాయ్ మరి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీరజ్.
ఒరే ఊరికే కోపం ఎందుకురా నీకు? అసలు నీకేమన్నా అయ్యుంటే అక్కడ ఒక్కడు కూడా బ్రతికి ఉండడు. మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇస్తావా? చిచి అని నిట్టూర్చాడు అధీర. వాళ్ళంతగా సారీ చెప్తుంటే అదేదో బై మిస్టేక్. సరే పద జ్యూస్ తాగుదాం అని చల్లబరచడానికి ట్రై చేశాడు ధీరజ్. అదొక్కటే తక్కువ అని వెనక్కి తిరిగి వేదాన్ని చూసి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి రెస్టారెంట్ లోపలికి కదిలాడు అధీర ధీరజ్ జ్యూస్ అండ్ స్నాక్స్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉండగా ఆ గ్రూప్ అంతా లోనికి వచ్చారు. అసలు వీళ్ళకి బుద్ధి లేదు అంటూ లేస్తున్న ఆదిని ఆపుతూ, రే మనకెందుకు, ఇదేం మన ఇల్లు కాదు, వదిలే, తినేసి వెళ్దాం, వాళ్ళని పట్టించుకోకు, ఎక్కడ మనశ్శాంతి లేదు అంటూ నిట్టూర్చాడు. హాయ్ అండి, నమస్తే. లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ థర్డ్ పార్ట్. నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా, దాన్ని కొనసాగిద్దాం. అసలు వీళ్ళకి బుద్ధి లేదు అంటూ లేస్తున్న ఆదిని ఆపుతూ, రే మనకి ఎందుకు, ఇదేం నీ ఇల్లు కాదు, వదిలే, తినేసి వెళ్దాం, వాళ్ళని పట్టించుకోకు అని చల్లబరిచే ప్రయత్నం చేశాడు ధీరు. ఎక్కడా మనశ్శాంతి లేదు అంటూ నిట్టూర్చాడు ఆది. వదిలే, పక్కనే వేరే సైడ్ ఉందిగా బీచ్, అక్కడికి వెళ్దాం సరేనా అని చెప్పి అన్నాడు ధీరు. సరే అన్నట్టుగా తల ఊపాడు ఆది. ఇంతలో చప్పుడు చేస్తూ ధీరు ఫోన్ మోగటం మొదలైంది. హలో హలో వినపట్టం లేదు అంటూ ధీరు ఒక నిమిషం అని సైగ చేసి ధీరజ్ బయటికి వెళ్ళాడు కాల్ మాట్లాడుతూ. హలో, మీరు అధీరానందన ఏ కదా అని వచ్చింది వేద అక్కడికి. ఆది తన వైపు కూడా చూడకుండా తింటూ ఉన్నాడు. మరి ఒక మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంత లెవెలా అని అంది వేద. గో టు హెల్ అని లేచాడు అధీర. ఓకే సారీ ప్లీజ్ తినండి, వెళ్తాను. మిస్, మీరు చాలా లిమిట్ క్రాస్ చేస్తున్నారు, మీకే మంచిది కాదు, జస్ట్ లీవ్, ఇంకెప్పుడు కనిపించకండి కూడా. నేను ఒక జర్నలిస్ట్ని అయ్యుండి మీరు చూపించే యాటిట్యూడ్ అంతా నేను కనుక చెప్తే మీ గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటుంది అనింది వేద. ఒక్కసారిగా వేద చెంప పగిలింది. ధీరజ్ అప్పటికే అక్కడికి వచ్చే ఆపేలోగా జరిగిపోయింది. ఇది కూడా రాసుకో, నువ్వు జర్నలిస్ట్ అయినా టీవీ యాంకర్ అయినా నాకేం పట్టదు, జస్ట్ గో టు హెల్. ఎవరితో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అని మీ ఇంట్లో వాళ్ళు నీకు చెప్పలేదా అనని అరుస్తూ లేచాడు. ఆది ఊరుకో, నువ్వు వెళ్ళి బిల్లు కట్టు అంటూ అప్పుడే వచ్చాడు ధీరు అక్కడికి. ఆది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో వేద ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చారు. హే ఆర్ యూ ఓకే అంటూ. ఎంత పొగరు వీడికి, వీడు ఇండియా టీంలో ఎలా ఆడుతాడో నేను చూస్తాను. యూ ధీరజ్, నీ ఫ్రెండ్కి చెప్పు, ఒక్క మ్యాచ్ కాదు కదా, కనీసం గ్రౌండ్లో అడుగు కూడా పెట్టలేడు మీ ఫ్రెండ్ అని అంది వేద. హే వేద, అది కాదు అంటున్నాడు ధీరు. జస్ట్ షటప్ ధీరజ్. ఇంతలో ఆది తన భుజం పట్టుకొని వెనక్కి తిప్పి చెంప పగలగొట్టాడు. హౌ డేర్ యూ అంటూ. రే ఇదే నీ ఆఖరి రోజు అని అక్కడి నుంచి వెళ్ళింది వేద. పోవే అన్నాడు ఆది. వేద ఆగు అంటూ వెనుక వెళ్తున్న ధీరుని ఆపుతాడు ఆది. రే ప్రాబ్లం అవుతుంది, వదులు, ఏం పీక్కుంటుందో పీక్కొని వదిలే. ఏం ప్రాబ్లం అవుతుందో ఏంటో, బయటికి రాకుండా ఉండాల్సింది. తొక్కలో దానికంత ఎంత పొగురు తెలుసా నీకు? వేద వచ్చి ఏం మాట్లాడిందో మొత్తం చెప్పాడు ఆది. ఎందుకని తను నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొట్టాలి? అర్థమైందా ఎందుకు పడిందో చెంపపైన స్టాంప్? చాలే ఆపాది, అలా చేసుకుంటారో ఒక అమ్మాయి పైన, తనెవరో కూడా తెలీదు, ఎందుకురా ఇలా చేస్తున్నావు, తప్పురా. మరి నిన్ను నన్ను గెలక్కుండా ఉండాల్సింది. సరే పద, ఏదో మీటింగ్ ఉందంట, కెప్టెన్ కాల్ చేశారు. ఓకే, ఇద్దరూ అక్కడి నుండి కదిలారు. నేరుగా హోటల్కి చేరుకున్నారు. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయింది. అధీర రావటంతోనే అందరూ తన వైపు చూశారు. అధీర, ఎస్ కెప్టెన్. నువ్వేం చేశావో తెలుస్తుందా? ఏమైంది కెప్టెన్? ఏంటిది? తను బీసీసీఐ చైర్మన్ కూతురు, తనని కొట్టావేంటి? చైర్మన్ కాల్ చేస్తూనే ఉన్నారు, నిన్ను అసలు గ్రౌండ్లోకి అలో చేయొద్దని చెప్పారు. జరిగి పూర్తిగా అరగంట కాలేదు, ఇంతలోపు న్యూసా? కెప్టెన్ తనే అనేదో చెప్పబోతుంటే, కెప్టెన్ ఏదో తెలియక జరిగింది, నిజంగా మేము అపాలజీ చెప్తాము, వి విల్ డీల్ దిస్, ఒకరోజు సమయం ఇవ్వండి అన్నాడు ధీరు. ఇంకా ఏం చేస్తావు ధీరజ్, నువ్వు చేయాల్సిందంతా చేశారుగా, ప్లీజ్ కెప్టెన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రేపటిలోగా అన్నీ సెట్ చేస్తాను. డూ సంథింగ్. అసలు టీం ఎవ్వరూ బయటికి వెళ్ళకండి, ప్రాక్టీస్ అండ్ రూమ్ అంతే, మీటింగ్ అయిపోయింది, వెళ్ళండి అని అన్నాడు సూర్య. ఆది అప్పటిదాకా ధీరజ్ గట్టిగా పట్టుకున్న తన చేతిని విదిలిస్తూ, రే ఏం చేస్తున్నావు ధీరు, అసలు నువ్వు, మన తప్పు లేదు, మనం ఎందుకు అపాలజీ చెప్పాలి, నాకు 1% కూడా టీంలో ఆడాలని లేదు, వెళ్దాం పద. అసలు ఎవరిది తప్పో తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడడం, నీకంతా తెలిసి అపాలజీ అడుగుతామని చెప్పడం, ఇదంతా నా వల్ల కాదు. ఈ ఛాన్స్ ఊరికే రాదు, గ్రౌండ్కి వెళ్ళకముందే దాన్ని పోగొట్టుకోకు, నేను చెప్పింది చెయ్యి చాలు అన్నాడు ధీరు.
నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ నా తప్పు లేకుండా నిన్ను అన్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి నేను ఏమి మాట్లాడను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను నైట్కి టికెట్స్ బుక్ చేస్తున్నా, వెళ్దాం పద. నాలాంటి ప్లేయర్ వాళ్ళకి కావాలి. ఈ గేమ్ నాకు అవసరం లేదు. నాకు ఆ గ్రౌండ్లో ఆడినా మన గల్లీలో ఆడినా సేమ్ టు సేమ్. ఎప్పుడైనా ఇండియా కోసమే, ఇండియా గురించే, అంతే. ఇంతకంటే అది చేయకు. నా మాటను గౌరవించు పద. కానీ ఆది, ఇది ఇండియా టీం రా, ఇండియా కోసం ఆడటం. ఈ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నాకు ఏ ఛాన్స్ అవసరం లేదు. నాకు కావాలి అది. నేను చూడాలి. నువ్వు ఇండియా కోసం ఆడటం, ఈ వరల్డ్ కప్ ఇండియా గెలవాలి, అంతే. అందులో నువ్వు ఉండాలి బెస్ట్ ప్లేయర్గా. ఆది చైర్లో అలాగే కొలబడ్డాడు. నుదురును రుద్దుతూ ఈడియట్ అంటూ అక్కడి నుండి గదికి వెళ్ళిపోయాడు. ఏంటి చెప్పింది వినిపించిందా లేదా? వినపడింది స్పష్టంగా అన్నాడు. మరి పద, తనని సారీ అడుగుదాం. నో వే అంటూ ఫోన్ తీసుకున్నాడు ఆది. ఆది వద్దు అంటూ ధీరజ్ ఫోన్ లాక్కుంటూ. అపాలజీ కంటే ఒప్పందమే మంచిది అంటూ హలో అన్నాడు ఆది. డన్ అన్నాడు ఫోన్ కట్ చేసి. బదులుగా ఏమడిగారు అన్నాడు ధీరు. ఏదో అడిగారులే. లేదు చెప్పు, ఏం ఒప్పందం చేయమన్నారు? అదంతా వదిలే, రెస్ట్ తీసుకో. ఏం జరిగిందో ఏంటో అని నిట్టూంచాడు ధీరు. కట్ చేస్తే తర్వాతి రోజు ఉదయమే ప్రాక్టీస్ కోసం ప్లేయర్స్ అందరినీ లేపి గ్రౌండ్కి తీసుకొని వెళ్ళారు. ప్రాక్టీస్ బాగా జరిగింది. ఆదిని తీసే ఊసే లేదు. ఎవరి పాటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నైట్ అందరికీ స్పెషల్ డిన్నర్ రెడీ చేశారు హోటల్ వాళ్ళు. అక్కడ టపాకాయలు, సంగీతం, వినోదం అన్నీ ఉన్నాయి. అందరూ బయట వెన్నెల వెలుగులో ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సార్, మీకు పార్టీ నచ్చిందా అని అడుగుతున్నారు సూర్యని. సూర్య నవ్వి ఊరుకున్నాడు. ఏమనుకోకుండా డ్రింక్స్ కొని తీసేయండి. ఎక్కువ తాగితే ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుంది ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడే చేస్తాను అని వెళ్ళాడు అక్కడి నుండి అతగాడు. ధీరు, ఆది ఎక్కడ బీర్ తాగుతాడో అని చూసుకోవడమే సరిపోయింది. రే ఏంట్రా సోది, వెళ్దాం పదా. ఎక్కడికి అన్నాడు ధీరు. వెళ్దాం పదా, నైట్ రైడ్. రే మూసుకో, మొన్న అయ్యింది చాలేదా నీకు? అప్పటికి కెప్టెన్ ఆర్డర్ వేశాడుగా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఎచ్చి పద అని చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి వెనక నుండి జారుకొని బండిని రైమనిపించాడు ఆది. అప్పుడే గాలాడుతున్నట్టుగా ఉంది. అలసిన శరీరం చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. ఇంకా ఆ బైక్ రైడింగ్ చాలా చాలా బాగా అనిపించింది ఇద్దరికి. మొన్న వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయిన బీచ్ వైపుకి వెళ్ళారు. చాలా ఖాళీగా ఉంది అక్కడంతా. దాంతో ప్రపంచం మొత్తంలో వీళ్ళే ఉన్నట్టుగా అనిపించింది. ఇంతలో పాకెట్లో నుండి బీర్ క్యాన్ తీశాడు ఆది. రే దుర్మార్గుడా, ఈ మధ్య దొంగవి కూడా అయ్యావా నువ్వు? నో ఆది ప్లీజ్ వద్దు. రే ఒక్కడి తాగితే ఏం కాదు. ధీరు ఏం మాట్లాడలేదు. రే ప్లీజ్. నేనేం అనలేదుగా అన్నాడు ధీరు. అదేగా ప్రాబ్లం అని ఆ క్యాన్ని అలాగే కింద పెట్టాడు ఆది. ఇంతకీ ఏం ఒప్పందం చేసావు చెప్పురా ప్లీజ్, నాకు నిద్ర కూడా పట్టడం లేదు అన్నాడు ధీరు. అంత పెద్ద విషయం అయితే నీకు చెప్పనా అన్నాడు ఆది. చెప్పవు, అదేగా నా బాధ. చిన్న విషయాలన్నిటికీ ఓ నోరేసుకుని పడిపోతావు, పెద్ద విషయాలన్నీ నువ్వే దాచుకుంటావు అన్నాడు ధీరు. ఆది నవ్వుకున్నాడు చిన్నగా. మరి నేను నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? అన్నాడు ధీరు. మొన్న మీ అమ్మ కలిసినప్పుడు నీకు పెళ్లి చేయమని ప్రాధేయపడింది, మరి దాని సంగతి ఏంటి? మా అమ్మకు పనే ఉంది, ఆడపిల్లని అన్నట్టు మనం 10వ తరగతిలో ఉన్నప్పుడే మొదలుపెట్టింది పెళ్ళి అని. మరి ఊసే లేదు. ఇంకా కాలేజీలో ఉంటే పెళ్ళేంటి పెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు ధీరు. మీ అమ్మ మనం ఎక్కడ పెళ్లి చేసుకుంటామని భయపడుతుందేమో అన్నాడు ధీరు. రేచి పాపాత్ముడా, నేను ఫ్రెండ్గానే భరించలేను, ఇంకా పెళ్ళంట. రే ధీరు చంపుతా, మరెందుకు నాతో ఉన్నావు దొబ్బే అన్నాడు ఆది. పోతా టైం వస్తే పోతా అన్నాడు. రే చస్తావు నా చేతిలో అన్నాడు ఆది హత్తుకుంటూ. ఆపరా, నీ వల్ల అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి కూడా అవ్వడం లేదు. మొన్న మీనాక్షి లెటర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. ఎవరా చీముడు ముక్కులదా అన్నాడు ఆది. ఇదిగో ఇదే. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో ఏంటో కానీ కనీసం నన్ను ప్రశాంతంగా లవ్ కూడా చేసుకొనియటం లేదు. ఆ మీనాక్షి ముక్కు చెది ఏడుస్తూ నాకు నువ్వు చాలా ఇష్టం, అందుకే ఈ కష్టం అని చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది తెలుసా అన్నాడు ధీరు. ఇంకా ఇంతకంటే వెగటు జీవితంలో ఏముంటుందన్నట్టుగా మొహం పెట్టి వెనక్కి ఒరిగిపోయాడు ఆది. ఇంకా ఉంది, తర్వాత భాగంలో కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హాయ్ అండి, నమస్తే. లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ 4th పార్ట్. ఆపరా, నీ వల్ల అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి కూడా అవ్వటం లేదు. మొన్న మీనాక్షి లెటర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. ఎవరు ఆ చీమిడి ముక్కులదా? ఇదిగో ఇదే. అసలు నీకు ఎలాంటి అమ్మాయో కావాలో ఏంటో నా కానీ కనీసం నన్ను ప్రశాంతంగా లవ్ చేసుకొని ఇవ్వడం లేదు. ఆ మీనాక్షి ముక్కు చీది ఏడుస్తూ నాకు నువ్వు చాలా ఇష్టం, అందుకే ఈ కష్టం అని చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది తెలుసా.
ఇంకా ఇంతకంటే వెగటు జీవితంలో ఏముంటుంది అన్నట్టుగా మొహం పెట్టి వెనక్కి ఒరిగిపోయాడు ఆది. ఆ ఇసుక చేతులను తాకి బాధిస్తుంది గాయాల వల్ల. ఆది ఏం పట్టనట్టు ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ వచ్చిపోయే అలలు తన కాళ్ళను తాకుతూ ఉండగా అతనికి తెలియకనే రెప్పలు వాలిపోయాయి. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు ఆది. తన తలపై కనపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండగా హాయ్ అంది ఆ అమ్మాయి. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. నువ్వేంటి ఇక్కడ, చేసిన ఓవర్ యాక్షన్ చాలేదా అన్నాడు. చాలేదనే కదా వచ్చింది అంది వేద. ఆది కోపానికి ఆ ఇసుక పిడుకల్లో బిగిసుకుంది. వేద, నీకు మాతో ఎందుకు, ప్లీజ్ ఇక్కడితో వదిలేస్తే అందరికీ మంచిది. అండ్ ఐఎమ్ సారీ, తను నిన్ను కొట్టి ఉండకూడదు, ప్లీజ్ వెళ్ళు అన్నాడు ధీరజ్. అలా ఎలా వెళ్తాను, నా ఫ్రెండ్స్ అందరూ వాడు కొట్టడం కోళ్ళ పందాలు చూసినట్టు చూశారు, ఎంతగా నవ్వుకున్నారో అంది వేద. ఆది ఒక్కసారిగా తన వైపుకు తిరిగి, నువ్వు బాధలో ఉంటే వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, అండ్ నీ బాధ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది అంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. అండ్ వాడు వీడు అని మాట్లాడి గౌరవం తగ్గిందో నా చెయ్యి కాదు కాలు సమాధానం చెప్తుంది అన్నాడు. రే ఏంట్రా నీకంత పొగరు అని చెయ్యెత్తింది వేద. ఒక్క ఉదుటన లేచి చెయ్యి వెనక్కి పెట్టి, అమ్మాయిలకి బలుపు ఉండాలి, ఎందులో తెలుసా, ఎవడి కింద బ్రతకూడదు అన్న బలుపు, ఎవడి దగ్గర చెయ్యి చాపకూడదు అన్న బలుపు, అంతేకాని ఇలా మాటలు పారేసుకొని పడుకున్న గాడిదని లేపి మరీ తన్నించుకునేంత బలుపు ఉండకూడదు అన్నాడు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అండ్ నేను ఎప్పుడూ ఏ ఆడదాన్ని ముట్టుకోలేదు, బికాస్ నీలాంటి ఆడవాళ్ళు నాకు ఎప్పుడూ తగలలేదు. అయినా కానీ వాడు ఏడుస్తున్నాడు కనుక సారీ, నేను నిన్ను కొట్టడం తప్పే, ఇంకా అన్నీ ఆపేస్తే బాగుంటుంది అన్నాడు చేతిని విడిచి. నిన్ను వదిలేయడమా, నో వే, నువ్వు రోడ్డు మీదకు వచ్చేదాకా నిన్ను వదలనురా, చూసుకుందాం నువ్వో నేనో అంది వేద. ఆది కళ్ళు తిప్పి తన వెంట్రుక తీసి కిందకి విసిరాడు. దాంతో నడుచుకుంటూ ముందుకు కదిలాడు. ధీరు దాంతో తన వెనకే కదిలాడు. వదిలేరా, ఇవేం పట్టించుకోకు అన్నాడు. తనని పట్టించుకునే స్థితిలో నేను లేనులేరా అన్నాడు ఆది వేగంగా నడుస్తూ. ఎందుకు, ఏమైంది అన్నాడు ధీరు కంగారుగా. అది ఒక్కసారిగా ఏదో తట్టినట్టు ధీరు ఆది చేయి పట్టుకొని అక్కడి నుండి పరుగుపెట్టాడు. సీన్ కట్ చేస్తే తర్వాతి రోజు ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న ఆది వైపు ఎవరో చూస్తున్నట్టు కలిగిన అనుభూతికి వెనక్కి తిరిగి చూడగా వేద సీట్లో కూర్చొని చూస్తూ ఉంది. ఆదికి చాలా చికాకు కలిగింది. ఇంకా ఒక్కసారి కూడా తనని చూడలేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. హే ఆది అని వచ్చాడు సూర్య, ఆది ఫీల్డింగ్లో బిజీగా ఉండటంతో. చెప్పండి కెప్టెన్, అది నువ్వెందుకో వీక్గా అనిపిస్తున్నావు ఏంటి అన్నాడు సూర్య. అదేం లేదు కెప్టెన్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఆర్ యూ ష్యూర్, నీ ఫస్ట్ మ్యాచ్ అని నర్వస్గా ఉన్నావా? నో, నేను చాలా బాగున్నాను కెప్టెన్, మీరే వరీ అవ్వకండి, ఐఎమ్ ఫైన్ అన్నాడు ఆది. ఓకే ఆది, టేక్ కేర్, ఇక వెలులే, రేపు త్వరగా వచ్చేసేయి అన్నాడు సూర్య. ఎస్ కెప్టెన్, థ్యాంక్ యూ అంటూ కదిలాడు. ఆది గ్రౌండ్ నుండి బయటికి కదిలాడు. పరుగులాంటి నడకతో తన హోటల్ వైపు కదిలిపోయాడు. వెనకే వెళ్ళాడు ధీరు. రే ఏమైంది, ఎందుకంత హడావిడి అన్నాడు ఇద్దరు లిఫ్ట్లోకి రావటమే. ఏం లేదు అన్నాడు ఆది. రే ఏంటది చేతికి అన్నాడు ఎర్రగా కందిపోయి వాచి ఉండటంతో. ఏం లేదు అని లాక్కున్నాడు ఆది. ఏమైంది ఆది, నీ కోపం, నీ ఆరోగ్యం గురించి క్షణక్షణం ఆలోచించి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంత అజాగ్రత్తగా నువ్వు ఉండి నన్ను మరింత బాధ పెట్టాలా అన్నాడు. ఆది, డాక్టర్ ఏమన్నాడో నీకు గుర్తుంది కదా? ధీరు, నాట్ నౌ, అంత కష్టంగా ఉంటే దొబ్బే అని డోర్కి ఓపెన్ చేస్తే అలాగే ధీరు మొహంపై డోర్ వేశాడు ఆది. లోనికి వెళ్ళి అలాగే కూలబడ్డాడు. తన శరీరం, తన మనసు చాలా బాధిస్తుంది. అసలు ఈ వేద ఎవరు, చాలా ఎక్కువ చేస్తుంది. తనని చూస్తుంటేనే నా మూడంతా దొబ్బేస్తుంది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే, హే వేద, చెప్పు సతీష్, నువ్వు అడిగిన డీటెయిల్స్ దొరికాయి, ఇదిగో అన్నాడు ట్యాబ్ తన వైపుకు తిప్పుతూ. పేరు అధీరానందన్, అనాథగా పెరిగాడు, క్రికెట్లో ఆరితేరినవాడు, సడన్గా దొరికిన ఇండియా టీంలో అవకాశం. ఇంతేనా, ఇవేనా తన గురించి దొరికింది? నువ్వేం చేసావు సతీష్, ఇట్స్ టూ బ్యాడ్. ఈ ఇన్ఫర్మేషన్ ఆడున్న అనాథాశ్రమం సందులో అడిగిన వాళ్ళు కూడా చెప్తారు. అసలు ఈ ధీరజ్ ఎవరు, వాడికి వీడికి ఎలా సంబంధం, అసలు వీడికి ఎవరూ లేరా, వాడిని గమనించావా?
వాడి చేతికి ఉన్న వాచ్ విలువ 6 కోట్లు ఉండొచ్చు. ఒక అనాథకి ఎలా వస్తుంది అంత డబ్బు? ఇండియా టీంలో సెలెక్ట్ అయ్యాక కొన్నాడేమో అన్నాడు సతీష్. అంత లేదు, ఎవరిస్తారు అంత డబ్బు ఫ్రెషర్కి? సంథింగ్ ఈజ్ ఫిషీ, వీడి కటింగే తేడాగా ఉంది. అండ్ ఆల్సో నేను మా నాన్నకి కంప్లైంట్ ఇచ్చాక కూడా ఎవరు ఏం మాట్లాడకుండా తనని గేమ్లో ఉంచారంటే నువ్వు ఇవన్నీ ఒక అనాథ చేయగలడు అనుకుంటున్నావా? నువ్వు చెప్తుంటే అనుమానంగానే ఉంది, కనుక్కుంటాను అని వెళ్ళబోయాడు సతీష్. సతీష్, వాళ్ళందరినీ తరిమేశావా? ఎవరిని? నీ ఫ్రెండ్స్నా అన్నాడు సతీష్. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏంటి, అవకాశవాదులు, నా డబ్బులపై పడి తినే రాబందులు అంది వేద. వాళ్ళని పంపేశానులే కానీ సడన్గా ఏమైంది? వాళ్ళు నీ కాలేజ్లో ఎప్పటి నుండో ఫ్రెండ్స్ కదా అన్నాడు సతీష్. జ్ఞానోదయం అయింది. ఇంతకీ వీడి ఏ కాలేజ్ అంది. జేజే యూనివర్సిటీ. ఓ అవునా, నాకు అక్కడ అడ్మిషన్ తీసుకో అంది వేద. డాడీ ఒప్పుకుంటారా ఈ సడన్ యూనివర్సిటీ చేంజ్కి? అవంతా నాకు తెలీదు, నువ్వు మేనేజ్ చేయి సతీష్, బాయ్ అంది వేద. కానీ అంటుండగానే డోర్ వేసేసింది వేద. బెడ్ పైకి చేరి వెళ్ళకిలా పడిపోయింది. ఆ ధీరా ఇంట్రెస్టింగ్ అంది. సీన్ కట్ చేస్తే ఆది ఆలోచనలో ఉండగానే ధీరు తలుపు తెరిచి లోనికి నడుచుకొచ్చాడు. ధీరు అది అనబోతున్న ఆదిని ఆపుతూ జస్ట్ షటప్ అంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్లో మునిగిపోయాడు ధీరు. అప్పటికే 2 గంటలై సాయంత్రం కావస్తుంది. ఇక ఆది ఓపిక నశించగా రే సారీ అన్నాడు కాళ్ళ మీద పడి. ధీరు ఆదిని చూసి మూసుకుని దొబ్బే అని సైగ చేశాడు. దాంతో ఆది కళ్ళు తిప్పుతూ ల్యాపిని దూరంగా తోసి ధీరుకి చెక్కిలిగింతలు పెట్టాడు. దాంతో ధీరు మెలికలు తిరిగిపోతూ ఇక తన వల్ల కాక నవ్వుతూ వదలమని ప్రాధేయపడ్డాడు. క్షమించానని చెప్పు అన్నాడు మరింతగా చెక్కిలిగింతలు పెడుతూ. సరే సరే అన్నాడు ధీరజ్. అలా రా దారికి అన్నాడు ఆది పక్కకు ఒరిగిపోయి. వెదవా, ఏమన్నా తిన్నావా? బీర్ అన్నాడు ఆది. ధీరు కళ్ళు తిప్పి సగ్గుబియ్యం కిచడి ఒక కాఫీ ఆర్డర్ చేసి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తున్నాడు. ఫుడ్ రావడంతో ఆది ఏదో తిన్నాను అనిపించి కాసేపటికి అలాగే నిద్రపోయాడు. ధీరు వర్క్ అయిపోవడంతో లేచి ఆది చేతికి గాయానికి మందు రాసి రూమ్ లాక్ చేసుకుని బయటికి వెళ్ళాడు. ఆ హోటల్లోనే 10వ ఫ్లోర్లో ఉన్న ఒక తలుపుపై చిన్నగా తట్టాడు. నిమిషానికి డోర్ తెరుచుకుంది. వేద అన్నాడు ధీరజ్. నువ్వేంటిక్కడ అంది వేద. బాల్కనీలో మాట్లాడుకుందామా అన్నాడు తనని చూస్తూ. వేద 1 నిమిషం తర్వాత అలాగే అంది డోర్ వేసి ధీరజ్ వెనక నడుస్తూ. ఇద్దరూ బాల్కనీకి చేరుకొని చిన్న బల్లలా ఉండటంతో దానిపైన కూర్చున్నారు. చెప్పు అంది వేద. నేను సారీ చెప్పాను, తను సారీ చెప్పాడు, అంతటితో వదిలేయాలి. కానీ నువ్వు వదలటం లేదు. బ్యాక్గ్రౌండ్ చెక్కులు తన వెనక తవ్వాల్సిన పని నీకేంటి అన్నాడు ధీరజ్. వేద ధీరజ్ని చూసి షాక్లో ఉండిపోయింది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. హాయ్ అండి, లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 5. నేను సారీ చెప్పాను, తను సారీ చెప్పాడు, అంతటితో వదిలేయాలి. కానీ నువ్వు వదలటం లేదు. బ్యాక్గ్రౌండ్ చెక్కులు తన వెనుక తవ్వాల్సిన పని నీకేంటి అన్నాడు ధీరు. వేద ధీరజ్ని చూసి షాక్లో ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఎలా తెలిసిందో అనే కంటే ఈ విషయం ఆదికి తెలిస్తే ఏమవుతుందో నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు ఎవరు వేద? నీకు మాకు సంబంధం ఏంటి? ముందు నుండి మమ్మల్ని రెచ్చగొడుతుంది నువ్వే. ఎందుకు? నిన్ను కొట్టినందుక ఇదంతా? రే, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు కనీసం తిట్టింది లేదు. అలాంటిది వాడు నన్ను 2 సార్లు కొట్టాడు. నేను వదులుతానని ఎలా అనుకున్నావు నువ్వు అంది వేద. సరే, ఏం చేస్తావు చెప్పు. చెప్పానుగా, తను మ్యాచ్ ఆడకూడదు. తను గ్రౌండ్లో మ్యాచ్ ఆడకుండా ఏం చేయాలో చేస్తాను అంది వేద. అది జరగదు వేద, నువ్వు ఏం చేసినా సరే అన్నాడు ధీరు. ఓహో, అంత నమ్మకమా? అది నమ్మకం కాదు, నీకు చెప్పినా అర్థం కాదు. అలా జరిగేది అయితే పక్క రోజు ప్రాక్టీస్కే తనని అలో చేయకూడదు. మరి ఎలా జరిగింది? అలానే ఇది కూడా అన్నాడు ధీరు. అనాథ అని చెప్పుకొని తిరుగుతూ 6 కోట్ల వాచ్ పెట్టుకొని అసలు మీకు ఈ సపోర్ట్ ఎలా వస్తుంది? బీసీసీఐ హెడ్ని కూడా ధిక్కరించేంత. మా నాన్న నన్ను తన విషయంలో దూరద్దు అని చెప్పాడు. అంటే అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ నాకు చెప్పు, వదిలేయాలని ఆలోచిస్తాను అంది వేద. ధీరజ్ గట్టిగా నవ్వుతూ పొలమారి పక్కనే వాటర్ తీసుకొని తాగాడు. అంత నవ్వే విషయం నేనేం చెప్పలేదే అంది వేద. చాలు ఆపు వేద, నీ ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. హద్దు లేదా నీకు? ఇలా చూడు, నీ ఆతృత, నీ ఓవర్ యాక్షన్ 2 క్లోజ్ అయ్యే టైం వచ్చింది. మంచి చెప్తున్నా ఎక్కడం లేదు నీకు. వాడే కరెక్ట్. గుడ్ బై అని లేచాడు ధీరు.
ఏం పీక్కుంటావో పీక్కో అని వెంట్రుక తీసివేశాడుగా, ఇప్పుడు ఎందుకు ఈ రాయబారాలు అంది వేద. తనకి నేనిక్కడున్నట్టు కూడా తెలియదు. నేనే నీ మంచి కోరి నీకు చెప్పేందుకు వచ్చాను. కానీ మంచి మాటలు నీ చెవికి ఎక్కవు అని నాకిప్పుడే తెలిసింది అని లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు ధీరు. వెళ్తూ వెళ్తూ ఆది లేచి ఉంటే అనుమానం వస్తుందని స్నాక్స్ తీసుకొని వెళ్ళాడు. ఆది లేచి ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు ఆది ధీరజ్ని చూస్తూ. స్వీట్ కార్న్ తీసుకొని వచ్చాను, తిను అన్నాడు ఇస్తూ. నాకు ఇక టిఫిన్ ఏం వద్దు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పడుకునేస్తాను. నీది అయిపోయిందిగా? అయిపోయింది, నువ్వు కానీ అని టీవీ ఆన్ చేసి టీవీ చూస్తూ అలాగే పడుకొని నిద్రపోయాడు ధీరజ్. ఆది ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి రావడంతో ఒళ్ళు విరిస్తూ పక్కకు చూసి ధీరు నిద్రపోవడంతో తినకుండానే పడుకున్నాడు అనుకుంటూ రిమోట్ పక్కన పెట్టి బెడ్షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసి నీళ్లు తాగి బాల్కనీకి వెళ్ళాడు ఆది. సాయంత్రం పడుకున్నందుకో ఏమో నిద్ర కరువైంది ఆది. ఏవేవో ఆలోచనలు తనను చుట్టుముట్టాయి. ఇంతలో తన ఫోన్లో మెసేజ్ రావడంతో చూసి షాక్ అయ్యాడు ఆది. దాని తాత్పర్యం ఈ విధంగా ఉంది: నాన్నగారు నీ మొదటి మ్యాచ్ చూడ్డానికి వస్తున్నారు. ఆది మెసేజ్ చూడటం అది డిలీట్ అయిపోయింది. ఆది ఫోన్ విసిరి కొట్టి తన జుట్టులోకి చేతులు చేర్చి దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. చాలా ఏళ్ళు కిందకు జారిపోయాయి తన ఆలోచనల్లో. సీన్ కట్ చేస్తే చిన్నప్పటి నుండి అనాథగా పెరుగుతున్న తన జీవితంలోకి ఒకరొచ్చారు. నిన్ను చూసేందుకు అని చెప్పింది వార్డెన్. నన్ను చూసేందుకు ఎవరొస్తారు అనుకుంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళాను. నాకు ఇంకా గుర్తుంది, నా వయసు 11 సంవత్సరాలు. ఒక వ్యక్తి ఆజానుబాహుళ్లా ఉన్నాడు. ఆ మోము ఎంతో హుందాగా ఉంది. మీసాలు తిప్పి ఉన్నాయి. ఆ గెడ్డం ఎంతో అందంగా ఉంది. తెల్లటి శరీర ఛాయ నేరుగా వెళ్ళి హత్తుకోవాలనిపించింది. ఎవరు మీరు అన్నాను. నీ చదువు బాగా సాగుతుంది. ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉన్నావు. ఇక్కడ ఉంటే ఇలానే ఉంటుంది. బోర్డింగ్ స్కూల్ మాట్లాడాను, వెళ్ళి చేరు అన్నాడు ఆయన. నాకేం అర్థం కాలేదు. ఆయన్నే చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళను అన్నాను. ఆయన నన్ను కోపంగా చూసి, ఆ చూపు ఇంకా నాకు గుర్తుంది. నీ నిర్ణయం ఎవ్వరూ అడగలేదు, చెప్పింది చేయాల్సిందే. నీకు నచ్చకపోయినా పంపిస్తాను, నీకు వద్దకపోయినా పంపిస్తాను అన్నాడు. ఆయన గొంతులోనే ఒక అధికారం ధ్వనించింది. కానీ నాది ఒక షరతు. ఇప్పుడు నేనున్న స్కూల్లో నా ఫ్రెండ్ అనబోతున్న ఆదిని మధ్యలోనే ఆపుతూ ఆయన ధీరజ్ అన్నాడు. ఆయన వింతగా చూశాను. మీకెలా అన్నాను. ఆయన సమాధానం చెప్పలేదు. ధీరజ్ నాకు కూడా ఉండాలి, ఒకే గదిలో ఒకే స్కూల్లో అన్నాను. బంధాలు నిన్ను ఎప్పటికీ వెనక్కి లాగుతాయి. అది నీకు అర్థమైన రోజు నువ్వు ఒంటరిగా మిగులుతావు అన్నాడు ఆయన. ధీరజ్ నాతో ఉంటే నేను ఎప్పటికీ ఒంటరిని కాను అన్నాను నేను. మరైతే ఒక ఒప్పందం చేయి. సెమిస్టర్ అయినా, స్లిప్ టెస్ట్ అయినా, ఫైనల్ అయినా, స్కూల్ ఎగ్జామ్స్ అయినా, దేంట్లో అయినా సరే అధీరానందన్ ఫస్ట్ అని నాకు కనపడాలి. అది జరిగితే నువ్వు నీ ఫ్రెండ్ ఒక దగ్గర ఉంటారు. అది ఒక్కసారి కనపడకపోయినా నీ ఫ్రెండ్ వేరే స్కూల్లో ఉంటాడు అని అన్నాడు ఆయన. సరే అలాగే, మరి మరో ఒప్పందం చేసుకోవచ్చా? ఏంటిది అది అన్నాడు ఆయన. మీకు బాగా డబ్బుందా అన్నాను నేను. ఉంది. అయితే నా డబ్బు కావాలా నీకు అన్నాడు ఆయన. వద్దు, నాకు అవసరం లేదు. ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్. వాళ్ళు కష్టపడకుండా హ్యాపీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు నన్ను ఇంకా బాగా చూసుకుంటారు. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు. నాకు ఉన్న ఒకే ఒక కుటుంబం వాళ్ళు మాత్రమే. వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి? సరే, నీ ఒప్పందం ఏమిటి ముందు అది చెప్పు అన్నాడు ఆయన. నువ్వు చెప్పిన తర్వాతే నేను ఆలోచిస్తాను అని కూడా అన్నాడు. అది నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేవు. మీకేం కావాలో చెప్పండి, చేస్తాను అన్నాడు ఆది. నేను నిన్ను కలిసినట్టు, నువ్వు నాతో మాట్లాడినట్టు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా నేను తెలిసినా నాకు ఆయన తెలుసని కానీ, నేను ఆయన్ని చూశానని కానీ చెప్పకూడదు. ఇది 50% మాత్రమే. మిగిలింది సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పుడు నువ్వు కంపల్సరీ దాన్ని చెయ్యాలి అన్నాడు ఆయన. అలాగే అంతలు ఊపాను. మరి వారి డబ్బులు? అన్నీ జరుగుతాయి. ధీరజ్ నీ ప్రాణాలు ఒక్కసారే కాపాడాడు. కానీ నువ్వు ప్రతి క్షణం తనకి రుణం ఉన్నట్టు భావిస్తున్నావు. తనకి నువ్వు ఇన్ని ఇచ్చినా సంతోషంగా ఉన్నట్లు లేవు. ఎందుకు అని అడిగాడు ఆయన నన్ను. ఆయనకి ఎలా తెలుసో నాకు తెలియదు. కానీ నేను 7వ ఏట పలకా బలపం ఒక చేతిలో, మరో చేతిలో తినేందుకు కొంచెం గ్లాసు పట్టుకొని స్కూలుకు పోతూ ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చాడో ఒక పిల్లాడు నన్ను పట్టుకుని దూరంగా తోశాడు. నా చేతులు గీక్కొని రక్తం కారుతుంది. ఒక్కసారిగా ఆకాశం విరిగిన చప్పుడు. డబేల్మని నీళ్ళ ట్యాంకు పైనుండి పడింది. భయానికి స్పృహ కోల్పోయాను నేను. తర్వాత ఏం జరిగిందో తెలీదు. నా చేయి పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆ అబ్బాయి.
హమ్మయ్య, కళ్ళు తెరిచావా అన్నాడు మెరిసే కళ్ళతో. చాలా థ్యాంక్స్ అన్నాను మాటలు తడబడుతున్నా. ఎందుకంటే ఆ ట్యాంక్ నా మీద పడబోయేది. నువ్వు జాగ్రత్తే మరి, ఉంటాను అని లేచాడు ఆ అబ్బాయి. ఆగు అని అరిచాను. అక్కడ ఎవరు తెలుసని నాకు? ఏమైంది? నేను నీతో వస్తాను అన్నాను నేను. లేదు, నీకు విశ్రాంతి అవసరం అన్నాడు వాడు. అదేం వద్దు, నేను ఆశ్రమంకి వెళ్ళాలి అన్నాను నేను. సరే పద అంటూ నన్ను జాగ్రత్తగా వదిలిపెట్టాడు. పేరు అడిగాను. ధీరజ్ అన్నాడు. పక్క రోజు స్కూల్లో కనపడ్డాడు. నా ఆనందానికి అవధులు లేవు. నాతో స్నేహం చేస్తావా అన్నాను. అందరితో స్నేహంగా ఉండాలి అని చెప్పాడు. కానీ నాకు నచ్చలేదు. నాతోనే స్నేహం చేయమని ఏడ్చాను. ఆ సంఘటన ఇంకా నవ్వు తెప్పిస్తుంది నాకు. తర్వాత చాలా దగ్గరయ్యాడు. వాళ్ళ కుటుంబం కూడా. ఎప్పుడైనా తీసుకెళ్ళి నాకేం కావాలన్నా తీసిస్తారు ధీరజ్ నాన్నగారు. నా కుటుంబం వాళ్ళే. అవన్నీ గుర్తురాగా బేలాగా ఆయన వైపు చూశాను. ధీరజ్కి ప్రపంచాన్ని చుట్టి ఇచ్చినా సరిపోదు. నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో నా ప్రాణాన్ని కాపాడి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రతి విషయంలో ముందు నా గురించి ఆలోచిస్తాడు. మరి నేనేం చేసినా తక్కువే కదా అన్నాను. కుటుంబం, స్నేహం, ప్రేమ ఇవన్నీ మనిషి తన చుట్టూ గీచుకున్న హద్దుగీతలు. అవి ఎప్పుడూ మనిషిని ఎదగనివ్వకుండా ఆపేస్తాయి. అది నీకు త్వరలోనే అర్థమవుతుందిలే అన్నాడు ఆయన. మీకు ఒక కుటుంబం ఉంటుందిగా అన్నాను నేను. నాకెవరూ లేరు, అందుకే ఇంత సంపాదించాను, ఇంత ఎత్తుకు ఎదిగాను. నన్ను కిందకు లాగేవారు ఎవరూ లేరు, రారు అన్నాడు ఆయన. ఇంతకీ మీరెందుకు నాకు ఇదంతా చేస్తున్నారు అన్నాను నేను. నీ తండ్రిని గనుక. ఒక్కసారిగా కార్లు తిమ్మిర్లి పట్టినట్టు విన్నదేంటో అర్థం కాక ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయిన క్షణం అది. ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హాయ్ రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 6. ఇంతకీ మీరెందుకు నాకు ఇదంతా చేస్తున్నారు అన్నాడు ఆది. నీ తండ్రిని కనుక. ఒక్కసారిగా కాళ్ళు తిమ్మిర్లు పట్టి విన్నదేంటో అర్థం కాక ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయిన క్షణం అది. ఎందుకు వదిలేశాను, ఎందుకు ఇలా పెంచుతున్నాను అని అడుగుతావా ఏంటి అన్నాడు ఆయన. నేను ఆ మాటతో తేరుకుని ఆయన్ని ఒక నిమిషం చూసి, అలా నేనెందుకు అడగాలి, నన్ను వద్దనుకున్న వారు నాకు వద్దు అన్నాను. కానీ నా కళ్ళల్లో నీళ్లు నిండుకొని మసకబారటం నాకు తెలుస్తుంది. వాటిని దాచేందుకు ఏమో ఆ వరుణ దేవుడు చిరుజల్లులు కురిపించాడు. దట్స్ గుడ్ అన్నాడు ఆయన నవ్వుతూ. ఓకే బాయ్. నీ పేరు? ఆయన నవ్వి పెద్ద పడవలా ఉన్న కారులో వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే ప్రెజెంట్లోకి వస్తే ఆది భుజంపై చేయి పడటంతో ఆలోచనల నుండి బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. ఏంట్రా నిద్ర పట్టడం లేదా అన్నాడు ధీరజ్ కళ్ళు నులుముకుంటూ. అదేం లేదురా, పద పడుకుందువు అంటూ ఇద్దరూ లోనికి వెళ్ళిపోయారు. పడుకోరా, పొద్దున్నే ప్రాక్టీస్ ఉందిగా అన్నాడు ధీరు కళ్ళు మూతలు పడి ఆదికి చోకొడుతూ. ఆది పెదవులు ఇచ్చుకోగా, వీడి ఫ్రెండ్షిప్ తగలయ్యా, ఇవన్నీ ఎవరికి చెప్తే అర్థమవుతాయిరా? నీకంటే ముందు నా గురించి ఆలోచిస్తావు. నా ఆశలు, నా బాధ్యతలు, నా బాధ నాకంటే ముందు అనుభవించేది నువ్వేగా. ప్రపంచాన్ని నీకు చుట్టి ఇచ్చినా సరిపోదు. ఇన్నేళ్ల తర్వాత కూడా అనుకున్నాడు ఆది. రెప్పలు వాల్చేస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారింది. వేద ఊసే లేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఆదికి. ధీరజ్కి మాత్రం వేద అంత తేలిగ్గా వదిలేది కాదు అనిపించింది. టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. 5 రోజులు కొనసాగే మ్యాచ్. అందరూ చప్పట్లు కొడుతున్నారు. భారత్ టాస్ ఓడిపోయింది. భరించలేనంత తీవ్రమైన ఎండలో బౌలింగ్ చేయాల్సి వస్తుంది. ఒంటి నిండా చెమటలు, గ్లౌల వల్ల దురదలు, వేడి సెగలు పుడుతున్నాయి. ప్రతి టీంకి 2 ఇన్నింగ్స్, 2 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడితే బ్యాటింగ్ ముగుస్తుంది. ఈ మైదానం స్పిన్ బౌలింగ్కి చాలా ప్రసిద్ధి అంటారు అందరూ అనుకున్నాడు ఆది. శ్రీలంక మొదటి రోజు స్కోరు 310 ఆల్అవుట్గా సాగింది. ప్లేయర్స్ అందరూ విపరీతంగా డిహైడ్రేటెడ్గా ఉన్నారు. అధీర పిచ్ పరిస్థితి అర్థం చేసుకుంటున్నాడు. 2 మరియు 3వ రోజు ఇండియా బ్యాటింగ్. ఇండియా 275 ఆల్అవుట్గా కొనసాగింది. అధీర 35 పరుగులు చేసి అవుట్ అవుతాడు. ఇప్పుడు శ్రీలంక 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇండియన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. క్రౌడ్లో ఉన్న వేద చాలా ఆనందంగా ఉంది. ఇక వీడికి లైఫే ఉండదు అనుకుంది గట్టిగా నవ్వుతూ. మరొక వ్యక్తి కోపంగా చేతిలో బాటిల్ విసిరుకొట్టి లేచి వెళ్ళిపోయారు. ఆదికి రాత్రి నిద్ర కరువు అయింది. ధీరజ్ మరింత దిగులుగా ఉన్నాడు. 3వ రోజు మరియు 4వ రోజు శ్రీలంక 2వ ఇన్నింగ్స్ 170 ఆల్అవుట్ అవ్వగా అప్పుడు ఇండియా గెలవడానికి కావాల్సిన పరుగులు 206 అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలు. సూర్యుడు తల మీద మండుతున్నాడు. గాలిలో తేమ 90%. మైదానం మీద పిచ్ మాత్రం యుద్ధ భూమి. బంతి నేల మీద
పడిన ప్రతిసారి దుమ్ము ఎగురుతోంది. ఒక్కసారిగా ఎత్తుగా లేస్తోంది, మరోసారి నేలకే అతుక్కుపోతుంది. ఇది సాధారణ పిచ్ కాదు, ఇది స్పిన్నర్లకు స్వర్గం. పిచ్ చాలా కఠినంగా మారుతుంది. బంతి బాగా తిరుగుతోంది. ఇండియా చేజ్ ప్రారంభమైన స్కోర్ మాత్రం పడిపోతుంది. 20కి 1 అవుట్, 45కి 2 అవుట్, 70కి 3 అవుట్, 92కి 4 అవుట్, 110కి 6 మంది అవుట్. అసలు ఆశలన్నీ కోల్పోతున్నారు అంతా. సీనియర్ ఆటగాళ్ళందరూ పెవిలియన్లో దాన్ని చూస్తూ తలబట్టుకున్నారు. వారిని ఒక్కొక్కరిగా మాయం చేసేసింది శ్రీలంక స్పిన్నర్ మెండిస్. 5వ రోజు వచ్చింది. అధీరా రావాల్సి వచ్చింది. ఆది క్రీజులోకి వచ్చాడు. అందరూ భూ భూ అంటూ అరవడం మొదలుపెట్టారు. వీడికి ఎవరు టీంలో పెట్టారా బాబు అని నసుకుతున్నారు కూడా. అధీరా చెవిలో కూడా వేసుకోలేదు ఆ మాటలు. అధీరా వాళ్ళ స్ట్రాటజీ తెలుసుకోవడంలో నెమ్మదిగా ఆడుతూ స్పిన్నర్లను ఎదుర్కొంటున్నాడు. స్కోర్ పెరుగుతోంది. ఒక్కొక్కరిగా అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. ఆది క్రీజ్లోనే ఉన్నాడు. 140కి 6, 165కి 7 మంది, 180కి 8 మంది, 195కి 9 మంది. ఇంకా 11 పరుగులు కావాలి. 1 వికెట్ మాత్రమే మిగిలింది. అధీరా హెల్మెట్ లోపల చెమట కారుతోంది. గాలి కూడా వేడి. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. శాంతంగా ఉండు అని తనకు తానే చెప్పుకున్నాడు. అందరూ ఇంక పోయినట్టే అని ఒక్కొక్కరుగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ధీరజ్ కనపడుతున్నాడు ఎదురుగా. చిన్న చిరునవ్వు విరిసింది. స్టేడియం అంతా అరుపులతో మారు మ్రోగింది. శ్రీలంక అభిమానులు గోల వాళ్ళు గెలిచేసినట్టుగా. చెవులు పగిలేలా ఉంది. ఆది ముందు 7 మంది ఫీల్డర్లు బ్యాట్ దగ్గరే నిలబడి మాటలతో రెచ్చగొడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ రా, IPL కాదు అంటూ వెకిలి నవ్వులు మరోవైపు. ఇండియాకు కావాల్సింది 11 పరుగులు. మిగిలింది 1 వికెట్. అధీరాతో కలిసి క్రీజులో నెంబర్ 11 బౌలర్. అతనికి బ్యాట్ పట్టుకోవడమే కష్టం. ఇప్పుడు అధీరా ఒక్కటే పని చేయాలి. స్ట్రైక్ తన దగ్గర ఉంచుకోవాలి. ఓవర్ చివరి బంతి వరకు ఆడాలి. సింగిల్ తీసుకోకుండా ఆడాడు. చివరి బంతికి సింగిల్ తీసుకొని మళ్ళీ స్ట్రైక్ తన దగ్గరే పెట్టుకున్నాడు. మెండిస్ స్పిన్నర్ బంతి విసిరాడు. అధీరా ముందే అంచనా వేశాడు ఆ బాల్ ఇది దూస్రా అని. దాంతో ఒక్కసారిగా ముందుకు వచ్చి బంతి పడే దగ్గరే చేరి పూర్తి శక్తితో బ్యాట్ని కొట్టాడు. బంతి నేరుగా బౌలర్ తల మీదుగా ఆకాశంలోకి ఎగిరింది. 6. ఇండియా గెలుస్తుంది. చివరి స్కోర్ ఇండియా 207/9. ఇండియా 1 వికెట్ తేడాతో గెలుస్తుంది. స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. అరుపులు, కేకలు. ఎక్కడో మొదలైంది చిన్నగా అధీరా అధీరా అంటూ. స్టేడియం మొత్తం తన పేరు వినపడుతుంది. అధీరా స్కోర్ 94 నాట్ అవుట్ అని అనౌన్స్మెంట్లో చెప్తున్నారు. అధీరా సెంచరీ చేయలేదు, కానీ మ్యాచ్ గెలిపించాడు. ఇంతలో శ్రీలంక ఆటగాడు తన దగ్గరకు వచ్చి, ఇక్కడ ఆడటం అంత సులభం కాదు, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ కిడ్ అన్నాడు భుజం తట్టి షేక్ హ్యాండ్ ఇస్తూ. వేదాకి పిచ్చి పట్లనట్టుంది. అన్నీ విసిరికొట్టి బయటకు పరుగు పెట్టగా మొన్న కోపంగా వెళ్ళిన వ్యక్తి పెదవులు సాగదీసి బయటకు వెళ్ళాడు. ఆది పరుగున ధీరు దగ్గరికి వెళ్ళి హత్తుకుంటాడు. ధీరు వాటర్ బాటిల్తో ఆది తలపై నీళ్లు పోస్తాడు. హెల్మెట్ అన్నీ తీసి ఆర్ యు ఓకే అన్నాడు మరలా. అని దీర్ఘం తీశాడు ఆది. ఈలోపు టీం అంతా గ్రౌండ్లోకి వచ్చి ఆదిని గాలిలోకి లేపింది. ఆది నవ్వుతూ ధీరుని చూసి, చూసావా అన్నాడు కాలర్ ఎగరేసి. ధీరు నవ్వుకొని వేస్ట్ ఫెలో అని సైగ చేశాడు. వాట్ అన్నాడు ఆది. టీం మొత్తం హడావిడి చేశారు. రూమ్కి చేరుకునేటప్పటికి రాత్రి 2 అయింది. అప్పటికే రూమ్లో ఒకరు ఎదురు చూస్తున్నారు. ఆది రావటమే లేచి ఆది భుజం తట్టి వెళ్ళిపోయారు. ఆయన చీకటిలో కలిసిపోయారు. ఆది కన్నీళ్లతో ధీరుని హత్తుకున్నాడు. ధీరు చూసావా, నువ్వు చూసావుగా నా భుజంపై అది ఆయన. చూశాను, కూలవ్వు అన్నాడు వీపుని నిమురుతూ. నీకు రెస్ట్ అవసరం, పడుకో అన్నాడు ధీరు. ఇంతకంటే ఈరోజు ఇంకేం పర్ఫెక్ట్గా జరగాల్సిన అవసరం లేదు, చాలు అంటూ బెడ్పై పడిపోయాడు ఆది. అలసిన శరీరం, మనసు నిండా ఆనందంతో ఇట్టే నిద్ర పట్టేసింది. ధీరు ఆది షూస్ తీసి బెడ్షీట్ కప్పి ఏసీ వేసి బాల్కనీకి వెళ్ళాడు. మెసేజ్లు చప్పుడు వస్తూనే ఉండటంతో తెరిచి చూడగా ఆదిని అందరూ ప్లేయర్స్ మెచ్చుకుంటూ రేపు పార్టీ ఉన్నట్లుగా చెప్పారు. ధీరు అందరికీ థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇచ్చి లోపలికి వెళ్తూ ఉండగా, ఇక్కడితో అయిపోయింది అనుకోకు, ఇల్లు అలగగానే పండగ కాదు, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని వేద పంపిన మెసేజ్ చూసి ధీరు కళ్ళు తిప్పుతూ లోనికి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు ఉదయం ఆదితో కలిసి అందరూ పార్టీ చేసుకున్నారు. ఆ రాత్రికి ఫ్లైట్ ఎక్కేశారు విన్నర్స్గా కప్తో. ఇండియా చేరుకోవడమే ఇండియా ఇండియా అంటూ అరుస్తున్న ఎంతో మందిని చూస్తూ నవ్వుతున్నారు ఆది ధీరు. అదో అద్భుతమైన అనుభవం, మాటల్లో వివరించలేనిది.
టీం నుండి వేరుపడి నేరుగా యూనివర్సిటీకి చేరుకొని వారి రూమ్కి వెళ్ళిపోయారు ఎవరికీ కనపడకుండా. తెల్లారితే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండటంతో ఇద్దరూ త్వరగా లేచి వర్క్ ముగించుకొని క్లాస్కి చేరుకున్నారు. అందరూ క్లాప్స్ కొడుతూ వారికి వెల్కమ్ చెప్పగా ఆది కామ్గా వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత పీరియడ్ సెమినార్ ఉండటంతో ఆదికి ఒకసారి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఆదిరా కమ్ నీ సెమినార్ ఇవ్వు అంది మేడం శాలిని. ఎస్ మ్యామ్ అని స్టేజ్ పైకి చేరుకుని ప్రొజెక్టర్లో తన టాపిక్ పెట్టగానే మే కమిన్ మ్యామ్ అన్న వైపు చూశారు అందరూ. ఆది కూడా అటు చూసి షాక్లో ఉండిపోయాడు. తర్వాతి భాగంతో మరలా కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హాయ్ రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 7. అధీరా కమ్ నీ సెమినార్ ఇవ్వు అంది మేడం శాలిని. ఎస్ మ్యామ్ అని స్టేజ్ పైకి చేరుకొని ప్రాజెక్టర్లో తన టాపిక్ పెట్టగానే మే కమిన్ మ్యామ్ అన్న వైపు చూశారు అందరూ. ఆది కూడా అడ్డుగా చూసి షాక్లో ఉన్నాడు. కమిన్ మా, షీ ఈజ్ న్యూ స్టూడెంట్ వేదవల్లి. కమ్ వేద, సెమినార్ జాయిన్ అవ్వు అంది శాలిని. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. వేద ధీరజ్ని చూసి తన పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ధీరజ్ దూరంగా జరిగి కూర్చున్నాడు. కంటిన్యూ అంది శాలిని. దాంతో ఆది ఏం పట్టనట్టుగా సెమినార్ స్టార్ట్ చేశాడు. సెమినార్ చెప్తుండగానే వేద ఆదిని చూసి కన్ను గీటగా ఆది మోము మరింత పదునుగా మారి తన సెమినార్ కంప్లీట్ చేశాడు. అప్పటికే ఆ అవర్ అయిపోవడంతో మిగిలిన వారిని రేపు చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంది శాలిని. ఆది వచ్చి తన బ్యాగ్ తీసుకోగానే నిన్న గ్రేట్ క్రికెటర్, ఈరోజు ఓ మామూలు స్టూడెంట్. విన్నాను నీ గురించి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అంటగా, డబ్బులు ఇచ్చి కొన్నావా అంది వేద. ధీరజ్, ఆది తనని చూడకుండా బయటికి వెళ్ళిపోయారు. బయటికి రావడమే బైక్లో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏంట్రా వేదాకి పిచ్చిగాని పట్టిందా, మన కాలేజ్లో చేరింది ఏంటి అన్నాడు ధీరజ్. తనకి పిచ్చి అని మనకు ముందే తెలుసుగా, ఇప్పుడు కొత్తగా తెలుసుకునేందుకు ఏముందిరా, అయినా డబ్బులు ఇచ్చుకున్నావా అని ఎందుకు అడిగిందంటావు? అనరా మరి, అనాథని చెప్తూ కోట్లు వాచ్ పెట్టుకొని తిరిగితే అన్నాడు ధీరు. అమ్మని చూసిందంటావా, మన కాలేజ్లోనే ఎవరూ కనిపెట్టలేదు కదరా అన్నాడు ఆది. మరే మన మీద కక్ష కట్టిన వాళ్ళు అవేగా చూసేది అన్నాడు ధీరు. బ్యాక్గ్రౌండ్ చెక్స్ కూడా చేయిస్తుంది అన్నాడు ధీరు. ఒక్కసారిగా బండాపి ఏంటి అన్నాడు ఆది ధీరుని చూస్తూ. మ్యాచ్ ముందు ఎందుకు నీకు కొత్త టెన్షన్ అని చెప్పలేదు అంటూ జరిగింది చెప్పుకొచ్చాడు ధీరు. ఎంత పొగర్రా తనకు అసలు అన్నాడు ఆది. అదేగా నేను అదే చెప్పాను, లైన్ క్రాస్ చేస్తున్నావు అని. మ్యాచ్ అప్పుడు కూడా ఆ వెనుక కూలబడి తెగ డిసప్పాయింట్ అయింది, నీ వల్ల మ్యాచ్ గెలిచిందని తట్టుకోలేక. అవుతుంది, అసలు ఈ జిడ్డు ఇలా తగులుకుందే, యాసిడ్తో తోమినా పోయేలా లేదు అన్నాడు ఆది. ఏంటోలే మనకెందుకు, ఇంకో 6 నెలలు సర్టిఫికేట్ తీసుకొని చెల్లో అంటాం. అయిపోయిందిరా చదువు నాయన, మల్టీ టాస్కింగ్లు చేయలేక చస్తున్నాను, 6 నెలల్లో విముక్తి, నువ్వు పద అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. మల్టీ టాస్కింగ్ కాక ఇంకేంట్లే, నీ స్పైలు, నీ ఓవర్ యాక్షన్లు, నా గురించి తను కనుక్కుంటే నీకెలా తెలిసిందిరా, నువ్వు నోరు మూసుకొని వెళ్తావా అన్నాడు ధీరు. ఆది కళ్ళు తిప్పి నేరుగా రెస్టారెంట్కి పోనించాడు. కొంచెంగా జనాలు గుర్తుపడటంతో ఆదిని లోపలికి లాక్కెళ్ళాడు ధీరు. ప్రైవేట్ క్యాబిన్ అడిగి ఇద్దరు కూర్చున్నారు. ఓయమ్మ వీలేంట్రా స్వామి అన్నాడు ఆది. పెద్ద సెలబ్రిటీవిగా నువ్వు ఇప్పుడు అన్నాడు ధీరు. ఓవర్ యాక్షన్ వద్దు రోయ్, ఏడుసావులే, ఆర్డర్ ఇవ్వు, వాష్రూమ్ వెళ్ళొస్తా అన్నాడు ధీరు. సార్ ఆర్డర్. అది లూజ్ ప్రాన్స్, మెజెస్టిక్ చికెన్, అవన్నీ తినచ్చా క్రికెటర్ గారు మీరు అనడంతో అటుగా చూశాడు ఆది. అక్కడ వేద ఉండటంతో ఆది ఓపిక నశించగా దిస్ ఈజ్ టూ మచ్ వేద అన్నాడు కోపంగా. మరి ఇది అంది కాలర్ పట్టుకొని లాగి చెక్కిలపై ముద్దాడుతూ. ఐ లవ్ యూ నందు అంది అక్కడి నుండి వెళ్తూ. అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన ధీరజ్ చూసి నోరెళ్ళ పెడతాడు. ఆది పరుగులాంటి నడకతో వెళ్తున్న వేదాన్ని ఆపి చెంప పగలగొట్టాడు. నువ్వు ఇంతకంటే నా దృష్టిలో దిగజారలేవు. యూ బిచ్, హౌ డేర్ యూ టు టచ్ మీ, నీకెవడిచ్చాడు ఆ హక్కు? ఏం చేయాలనుకుంటున్నావా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు, రే ఊరుకో అని ఆపాడు ధీరు. యూ జస్ట్ షటప్ ధీరు, మీ నాన్నగారికి తెలుసా నువ్వు వేసే వేషాలు, ఐ విల్ సీ యువర్ ఎండ్, ఇదే నీకు లిమిట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది. ధీరు వెనకే వెళ్ళాడు. ఇప్పుడే వాళ్ళ నాన్నకు కాల్ చేస్తానన్నాడు ఆది. రే ఊరుకో పద, ఎందుకు విషయాన్ని పెద్దది చేస్తావు అన్నాడు ధీరు. నీకు పెద్దది చేసినట్టుందా, తను ఏం చేసిందో తెలుస్తుందా నీకు? నేను చూశాను, పద ముందు ఇక్కడి నుండి, అందరూ చూస్తున్నారు అన్నాడు ధీరు. ఆది కోపంగా బండి స్టార్ట్ చేసి ఇంటికి పోనించాడు. బండి కీస్ విసిరు కొట్టి సోఫాలో కూలబడి, అసలు ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా, తను ఒక అమ్మాయే కదా, ఎలారా ఇంతలా దిగజారగలరు అసలు? ఆ పదాలు ఊరికే ఇలా ప్రతీకారాలు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు వాడేస్తారా? డాడీకి చెప్పమంటావా? వద్దురా, అంకుల్ మళ్ళీ టెన్షన్ పడతారు. సండే షెడ్యూల్ చూడు,
బయటికి వెళ్దామన్నాడు ఆది. ఏం లేదురా, రేపు నా సెమినార్ ఉంది, తర్వాత ఫ్రీనే. సరే, అమ్మకు కాల్ చేసి చెప్పు. అలాగే, కాసేపు రెస్ట్ తీసుకో, ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నాడు ధీరు. ఆది సోఫాలో అలాగే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. తర్వాతి రోజు కాలేజ్కి రాలేదు వేద. ప్రశాంతంగా ఉంది ఆది ధీరుకి. ధీరు సెమినార్ అవ్వగానే ఇద్దరు బ్యాగ్ సర్దుకుని స్టార్ట్ అయిపోయారు. ఎయిర్పోర్ట్కి చేరుకునే అప్పటికి తన ఎదురుగా ఉన్న వారిని చూడటమే నేరుగా వెళ్ళి హత్తుకున్నాడు ఆది. నా బంగారం, ఎన్ని రోజులైంది చూసి కన్నయ్య, నా బంగారం అంది ఆవిడ నుదురను ముద్దాడుతూ. వీడే అమ్మ, అసలు చావగొడుతున్నాడు, పని పని అని. చిక్కిపోయా చూడు అన్నాడు ఆది. ధీరు కళ్ళు తిప్పగా, ఎందుకురా నా బిడ్డను సాధిస్తున్నావు అంది ధీరజ్ అమ్మగారు కౌసల్య. డాడీ అని దగ్గరికి వెళ్తుంటే ధీరజ్ని పక్కకు తోసి ఆదిని హత్తుకున్నాడు ధీరజ్ నాన్నగారు రాజీవ్. నన్నెవడైనా పట్టించుకోండి అని నిట్టూర్చాడు ధీరు. ఇలా రా అన్నయ్య, వాళ్ళంతేగాని అంటూ హత్తుకుంది ధీరజ్ చెల్లి ఆరాధ్య. చూసావా అమ్మ వాళ్ళ ఓవర్ యాక్షన్ అన్నాడు ఆది. చూస్తున్నా అంది కౌసల్య. చూసింది చాలు, పదండి, ఫ్లైట్ కూడా చెక్కేస్తుంది అంది ఆరాధ్య. అమ్మ బూతులు చూసావా అవ్వ అన్నాడు ఆది ఆరాధ్యను చూస్తూ. ఏంటి ఆ మాటలు అని చెవి మెలిపెట్టింది కౌసల్య. అబ్బామ్మా అవేం బూతులు కాదు అంది ఆరాధ్య ఆదిని చూసి పళ్ళు కొరికి. ఆది నవ్వుకొని ఫ్లైట్ ఎక్కేశారు 5. ఏంట్రా అంత పొగరు నీకు అంద ఆరాధ్య కాలు తొక్కి. అబ్బా నొప్పే రాక్షసి, రే నీకప్పుడే చెప్పానా, చెత్తబుట్టలు వదిలేరా, మనకు వద్దు అంటే విన్నావా నువ్వు, ఊరికే తెచ్చుకున్నావు, ఇప్పుడు మన నెత్తి మీద ఎక్కి ఆడుతుంది ఈ రాక్షసి. రే ఒక్క నిమిషమైనా గొడవ పడకుండా ఉండండి, నాకు తలనొప్పి తెప్పించద్దు ఇప్పటి నుండే అన్నాడు ధీరు. వేస్ట్ ఫెలో అంది ఆరాధ్య తన సీట్లో కూర్చొని. పోవే రాకాసి అన్నాడు ఆది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి సార్ అంది ఎయిర్ హోస్టెస్. మా అమ్మ తెచ్చింది నా కోసం అన్నాడు ఆది. ఓకే సార్ అని ఆవిడ వెళ్ళిపోగా, నాకు అంటూ పెద్ద లిస్ట్ చెప్పింది ఆరాధ్య. ఇంతన్నావు, అంత అవసరం ఏంటే నీకు అన్నాడు ఆది. నీకెందుకు రా, మూసుకొని కూర్చో అంది ఆరాధ్య. ఆరాధ్య ఏంటి ఆ మాటలు నువ్వు అంది కౌసల్య. మా వాడనేవి నీకు వినపట్టం లేదా అంది ఆరాధ్య. వాడేంటి వాడు, నేను ఎకానమీలో వెళ్ళి కూర్చుంటాను అంది ఆరాధ్య. అబ్బా ప్రశాంతం, మాట్లాడిన ఎయిర్ హోస్టెస్తో అన్నాడు ఆది. లేవే నులే, ఇద్దరు పక్కన కూర్చొని జుట్లు పీక్కోండి, అందరూ మిమ్మల్నే చూస్తున్నారన్న కామన్ సెన్స్ లేదా మీకు, నోరేసుకొని ఇద్దరు నులే, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ధీరు. చిచి ఆ వెదవ పక్కన నేను కూర్చోను అంది ఆరాధ్య. నేను కూర్చుంటా వెదవుల పక్కన అని ఆరాధ్య పక్కన కూర్చున్నాడు ఆది. లేరా నువ్వు ముందు లే అంది ఆరాధ్య కొడుతూ. పోవే నిన్ను అని చేతిపై కొరికింది ఆరాధ్య. అబ్బా ఇందాకటి నుంచి అక్కడ దురద పడుతుందే, ఇంకా కొరుకు అన్నాడు ఆది. యాచ్చి పోరా పంది అంది ఆరాధ్య. నువ్వు బురదలో పొల్లాడే పిల్ల పిగ్గివే అన్నాడు ఆది. నువ్వు నల్ల బురదలో దొల్లే రైనోసర్విరా అంది ఆరాధ్య. ముందు పూర్తి స్పెల్లింగ్ చెప్పవే అన్నాడు ఆది. నీలా పాస్ బ్యాచ్ కాదురా, కాలేజ్ టాపర్ ఇక్కడ అంది ఆరాధ్య. ఎవరు నువ్వా ముగ్గులు వేయడంలోనా అన్నాడు ఆది. జస్ట్ షటప్ అన్నాడు ధీరజ్ కోపంగా. నీ వల్లేరా అంతా అని సైగ చేసింది ఆరాధ్య. నీ వల్లే వాడికి తలనొప్పి, ఇదంతా నీ వల్లే అని గొనిగాడు ఆది. కౌసల్య రాజీవ్ చెవుల్లో దూది పెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో నీ పర్ఫార్మెన్స్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ భలే నవ్వుకున్నాంలే, సెకండ్ మ్యాచ్ చూసి మరి నోరు మూసుకోలేదా అన్నాడు ఆది. అసలు చూస్తేగా, నేను నీ ఫేస్ చూడలేక టీవీ కట్టేశా అంది ఆరాధ్య. అదేంటి అమ్మ మరి ఫోన్లో టీవీ ముందే పడుంది 4 రోజుల నుంచి అని చెప్పింది. చిచి అంత అబద్ధమే నీకోసం. సరేలే కానీ ఈ టీషర్ట్ మీద సైన్ చేసి ఇవ్వు అంది. ఆహా ఎంత ప్రేమ అన్నాడు ఆది. ఛీ థూ యాక్, నాకు కాదు మా ఫ్రెండ్ అడిగింది, 10,000 బెట్. మీ ఫ్రెండ్కి నేనెందుకు చేయాలి, పోవే రాకాసి అన్నాడు ఆది. రే కొవ్వా నీకు, మూసుకొని చెయ్యను పోవే. సరే నాకే చెయ్యి. ఛీ థూ యాక్ అన్నావుగా, చెయ్యను పోరా పీకావు, సూర్య గారి దగ్గర చేసుకుంటా, పెద్ద క్రికెటర్ అని ఫీలింగ్ కదా నీకు, పీకేవలే అని జుట్టు పట్టుకొని లాగాడు ఆది. రే పంది పిర్రలోడా నా జుట్టు ముట్టుకోకు అని అరిచింది ఆరాధ్య. ఇంకా ఉంది. తర్వాత భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హాయ్ రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధిరానందన్ పార్ట్ 8. ఛీ థూ యాక్ అన్నావుగా, చేయను పోరా పీకావు, సూర్య గారి దగ్గర చేసుకుంటా, పెద్ద క్రికెటర్ అని ఫీలింగ్, పీకావులే అని జుట్టు పట్టుకొని లాగాడు ఆది. రే పంది పిర్రలోడా నా జుట్టు ముట్టుకోకు అని అరిచింది ఆరాధ్య. కెన్ యూ ప్లీజ్ చేంజ్ మై సీట్ టు ఎకానమీ అన్నాడు ధీరజ్ ఎయిర్ హోస్టెస్ని చూస్తూ. నో సార్, సారీ నాట్ అవైలబుల్. ఆరాధ్య ఆదిని కోపంగా చూసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా ఆన్ చేసుకుంది. మరో గంటలో భుంతర్ ఎయిర్పోర్ట్లో దిగి వీరి కోసం బెంచ్ టెంపో రావడంతో ఎక్కి కూర్చున్నారు.
ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నా ఒక్క సీట్ కోసం నాకు కావాలంటే నాకు కావాలని ఆరాధ్య ఆది గొడవ మొదలు పెట్టడంతో అందరికీ చెవుల్లో తూట్లు పడ్డాయి. వీళ్ళ గొడవ పూర్తయ్యేలోగా 2 గంటల జర్నీ కూడా అయిపోయి మనాలి చల్లటి గాలి మోమును తాకింది. చెవులు అందరివి చల్లబడి ఊపిరాడుతుంది. ఇంతలో ఆరాధ్య ఫుట్బోర్డ్పై నిల్చొని ఉన్న ఆదిని వెనుక నుండి తోయగా నేరుగా మంచును ముద్దాడి అతుక్కుపోయాడు. ఆరాధ్య పిచ్చి పట్టిందా నీకు, అలా తోసావు, అక్కడ రాళ్ళు ఏమైనా ఉండి ఉంటే పరిస్థితి ఏంటి అంది కౌసల్య. అమ్మ, బెడ్లా మంచులో పడి పంది దొర్లినట్టు దొర్లుతున్నాడు చూడు వాడు అంది ఆరాధ్య. నిన్ను అని ఒక్క ఉదటను లేచి చేయి పట్టుకొని లాగి మంచులో వేశాడు ఆది. అయిందా, బాగైందా? దిరు, మేము రూమ్స్లో చెక్ఇన్ అవుతాము, మీరు వచ్చేయండి, డిన్నర్ చేసి పడుకుందామంది కౌసల్య. హామా. ధీరు కూడా దిగిపోగా అక్కడి నుండి వెళ్ళిపోయింది టెంపో. ధీరు వీరి వైపు తిరిగేలోగా స్నోబాల్స్ చేసి ధీరు మీదకి విసిరాడు ఆది. ఇంతలో ఆరాధ్య స్నోబాల్ చేసి ఆది మీదకి విసరగా చాలాసేపు ముగ్గురు అక్కడే ఆటల్లో మునిగిపోయారు. పద ఆది, వెళ్దామన్నాడు ధీరు. నేనే ఫస్ట్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆది. ఆరాధ్య నవ్వుకుని వెనక్కి నడుచుకుంటూ వస్తుంది ధీరుతో పాటుగా. నువ్వు ఇలా నవ్వుకుంటూ గొడవ పడుతూ ఉండు, వాడిని చుట్టి సంచిలో వేసుకొని వెళ్తారు అన్నాడు ధీరు. ఏంటి, ఏమైందన్నయ్య? ధీరు శ్రీలంకలో జరిగిన కథ నుండి మొన్న జరిగిన విషయం కూడా చెప్పుకొని ముగిచ్చాడు. ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు అప్పటికే చెక్కిలిని తాకాయి. ధీరు వాటిని దూరం చేసి, చూడు ఆరాధ్య, చిన్నప్పటి నుండి ఆదిని అన్నయ్య అని పిలిచి ఒక ఏజ్కి వచ్చాక నీకు తనపై అంతకంటే ప్రేమ అని తెలుసుకున్న క్షణం నుండి తనని నీవాడిగానే చూశావు. తన కోసం నాతో, అమ్మ, నాన్నతో, అందరితో పోరాడి చివరికి మమ్మల్ని ఒప్పించావుగా. అందుకోసం నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఆ ప్రేమ ఆదికి చెప్పకుండా నువ్వు చేస్తున్నది పెద్ద తప్పులా అనిపిస్తుంది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఆది నీ వాడవుతాడు అని అన్నావు. సరే, అలాగే. కానీ ఈ రోజుల్లో ప్రేమ చెప్తేనే అర్థం అవ్వడం కష్టంగా ఉంది. అలాంటిది నువ్వే తనే నా దగ్గరికి రావాలి, నేనే కావాలని తప్పన పడాలి, నా కోసమే తప్పించాలి అంటున్నావు చూడు. ఇప్పటికీ నాకు చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. ఎక్కడ నీ ప్రేమ నువ్వు ఒక్కదానివి ఉన్నావని గుర్తించకుండా పోతుందని నాకు భయంగా ఉంది ఆరాధ్య. అదే జరగాలని రాసిపెట్టి ఉంటే మనం ఏం చేయలేం కదా అన్నయ్య. కానీ నేను మాత్రం నా తీరు మార్చుకోను. ఆది నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరికి చేరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. నాకు తెలుసు. దిస్ ఇస్ టూ మచ్ ఆరాధ్య. వాడు ఎవరిని లవ్ చేయడు, పెళ్లి చేసుకుంటావా అని అడగడు. నీ కోరిక ఒక తెలివి తక్కువది. నువ్వు అనుకున్నది మరో జన్మలో జరుగుతుంది అన్నాడు ధీరు. అయితే అలాగే కానీ అన్నయ్య, నా ప్రేమకి అంతవరకే ప్రాప్తం అనుకుంటాను. నాకు ఈ క్షణాలు తనతో గడిపే ఒక్క నిమిషం చాలు. తను తాకినందుకు కొట్టాడుగా, కానీ నాకు ఆ హక్కు ఉందన్నయ్య. నా ఆది నాకు మాత్రమే సొంతం. అది చెప్పకనే చెప్పాడు. నీ తలకాయే తల్లి, వాడో వెర్రోడు, నువ్వో వెర్రిదానివి. అన్నీ తెలిసి నేను అమ్మ నాన్న మూసుకొని ఉంటున్నాం అన్నాడు ధీరు. నాకు క్లారిటీ ఉందన్నయ్య, నాకేం కావాలో. ఆది నాకు అవసరమైన ప్రతి క్షణం నాతో ఉన్నాడు. నా 26 ఏళ్ల జీవితం నిండా జ్ఞాపకాలను పోగు చేసుకున్నాను. ఇక ఎందుకు ప్రాకులాట? పాకద్దులే తల్లి, పరిగెత్తు అని తలబాదుకుని అక్కడి నుండి రిసార్ట్లోనికి వెళ్ళిపోయాడు. ఆరాధ్య ఆలోచనలో మునిగి బయట లాన్లో కూర్చొని ఉంది. అసలు ఈ వేద ఎవరు అనుకుంటూ. ఒసే రాకాసి, జ్వరం తెప్పించుకొని ట్రిప్ మొత్తం పాడు చేద్దామనేగా నీ ప్లాన్ అంటూ వెనక నుండి వచ్చాడు ఆది. పద, నోరు మూసుకొని లోనికి అన్నాడు. నీకెందుకురా అంది ఆరాధ్య. నిన్నిల్లా కాదే అని చేతుల్లోకి తీసుకున్నాడు ఆది. మనసులో ఉప్పొంగుతున్న భావాల కన్నా వేద ముద్దు పెట్టుకుంటున్న చెక్కిల్ని చూస్తూ కలుగుతున్న ఈర్ష్య, ద్వేషం ఎక్కువగా అవగా వదులురా అని చెంపపై ఒక్కటేసింది. అబ్బా, ఏ రాక్షసి నొప్పి అన్నాడు ఆది షాకే. కొడితే నొప్పి కాక ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంటుందా ఏంట్రా అంది. ఆహా, తేడాగా ఉంది కథ. ఇంతలోపు చెప్పాడా మీ అన్నయ్య? అమ్మలక్కల కంటే ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు కదే మీ అన్న. అమ్మ నాన్నతో చెప్పకు, చంపుతా. అయినా నువ్వే ఎక్కువ చేసుంటావు, లేకుంటే ఆ అమ్మ ఎందుకు ముద్దు పెడుతుంది అంది ఆరాధ్య. పిచ్చి పట్టిందా నీకు? తనను చూస్తేనే తేళ్ళు జరళ్ళు పాకుతున్నట్టు ఉంటుందిలే. నోరు మూసుకో, అలా అంటారా అమ్మాయిని అంది ఆరాధ్య. తన అమ్మాయి అంటే మరి అమ్మాయి అంటే ఏంటి అంది ఆరాధ్య. ఏమో, నీలా ఉంటే చాలేమో అమ్మాయి అనొచ్చు అన్నాడు ఆది లోనికి రావటమే కిందకు దించి. అమ్మా, వచ్చింది మేడం గారు, వడ్డించు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆది. ఆరాధ్య పెదవులు సాగదీసి సిగ్గుగా తోచిన బుగ్గలను బిగించి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరింది. చేతులు కడగవే రాకాసి అన్నాడు ఆది. తెలుసులేరా, మరీ అతి చేయకు అంది ఆరాధ్య. నెక్స్ట్ మ్యాచ్కి వస్తాం ఆది మేము, ఈసారి ఆపేశావు అంది కౌసల్య. వాడేంటి మా ఆపేది, మనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్దాం అంది ఆరాధ్య. నీకెవరే టికెట్స్ ఇచ్చేది అన్నాడు ఆది. డబ్బులు పెడితే ఎవరైనా ఇస్తారా అంది తండ్రి.
అబ్బో అలా కాదులేమ్మా, అంకుల్కి ఆస్ట్రేలియాలో కాన్ఫరెన్స్ ఉందా, మీకేమో ఫీవర్, ఇంకా ఈ రాకాస్కి ఎగ్జామ్స్. అబ్బో పెద్ద ఎగ్జామ్స్, ఇంటర్నల్స్కి కూడా ఓవర్ యాక్షన్ చేసావు. ఏదైతే ఏంటే మూసుకొని చదువు. పోయిన సెమిస్టర్లో ఆ నీరజాకి నీకంటే 1 మార్క్ ఎందుకు ఎక్కువ వచ్చింది అన్నాడు ఆది. ఒక మార్కులో పోయేకి అదేం ఐఏఎస్ కాదు, మాస్టర్స్. ఓవర్ యాక్షన్ చేయకు అంది ఆరాధ్య. అదంతా నాకెందుకు, నువ్వెందుకు రాలేదో అది చెప్పు. ఇప్పుడు తింటున్నాను కదా, ఇప్పుడు అవసరమా ఈ చదువు టాపిక్? చిన్నప్పటి నుంచి ఒకటే గోల, చదువు అని. మాస్టర్స్ చేస్తున్నా ఆగట్లేదు నీ నస. ఈ సెమిస్టర్లో అయితే నువ్వు టాప్ రాకపోవాలి, నీకుంది, అప్పుడు మాట్లాడతా మెయ్యి అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు తిప్పి తినింది. ఇంతలోపు రాజీవ్ ఆఫీస్ విషయాలు మాట్లాడటంతో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ధీరు, ఆది ఎలా చేస్తే బాగుంటుంది ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ చెప్తూ ఉన్నారు. మనం పడుకుంటున్నా, గుడ్ నైట్ అంది ఆరాధ్య కౌసల్యాన్ని ముద్దాడి. గుడ్ నైట్ బంగారం, పొద్దున్నే 6 కల్లా కింద ఉండు. 6కా? ఎందుకు అంత పొద్దున్నే లేచి పీకేదేముంది అంది ఆరాధ్య. వచ్చింది చూసేకి, పందిలా పద్దాక దొల్లేకి కాదు అన్నాడు ఆది. నేను వచ్చింది అందుకే అంది ఆరాధ్య. ఏంటి అన్నాడు ఆది లేస్తూ. ఆరాధ్య పరుగున తన గదికి వెళ్ళి డోర్ వేసుకుంది. అమ్మ పడుకోండి, లేట్ అయింది అన్నాడు ఆది. నువ్వు ఓకే కదా నాన్న అంది కౌసల్య. అమ్మ ఏమైంది? ఏమో, నేను నిన్ను కనిపించకపోవచ్చు, కానీ నీ బాధ సంతోషాన్ని పంచుకునేకి, నీ గోగులు చూసేందుకు నేనున్నానని మర్చిపోకు నాన్న. ఎక్కువ ఏది మనసులో పెట్టుకోకు. ఏ ఇబ్బంది ఉన్నా అన్నీ వదిలేసి వచ్చాయి. నువ్వు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నావు. అమ్మ నాకు తెలుసు, నాకుంది మీరేగా. అండ్ నాది రిటైర్ అయ్యే ఏజ్ ఏమీ కాదు. నాకు భూమిపై 4 రోజులు రాశారు దేవుడు. కానీ ఇప్పుడు 28 ఏళ్ల జీవితం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా సంతోషం, నా బాధ అన్నింటిలో మీరు నా తోడుగా ఉన్నారు. మరో జన్మంటూ ఉంటే మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాను తప్పకుండా. రాజీవ్ ధీరు ఆదిని హత్తుకోగా కౌసల్య కంటతడి పెట్టింది. ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హలో రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 9. అమ్మ నాకు తెలుసు, నాకుంది మీరేగా. అండ్ నాది రిటైర్ అయ్యే ఏజ్ ఏమీ కాదు. నాకు భూమిపై 4 రోజులు రాశాడు ఆ దేవుడు. కానీ ఇప్పుడు 28 ఏళ్ల జీవితం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా సంతోషం, నా బాధ అన్నింటిలో మీరు నా తోడుగా ఉన్నారు. మరో జన్మంటూ ఉంటే మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాను తప్పకుండా. రాజీవ్ ధీరు ఆదిని హత్తుకోగా కౌసల్య కంటతడి పెట్టింది. తన గదిలో లైట్లన్నీ ఆపేసి చిన్నగా డోర్ తెచ్చి వింటున్న ఆరాధ్య కన్నీరు పెట్టుకుంది. అలా అనుకో ఆది, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది నువ్వు వేసిన భిక్ష. అంకుల్ నో, అలా అనకండి. నేను ఏమీ చేయలేదు. మీరు మంచి వాళ్ళు, మీకు మంచి జరుగుతుంది అంతే. మరొక విషయం కూడా మిమ్మల్ని అడగాలి అని నేను ట్రిప్ ప్లాన్ చేశాను. తప్పుగా అనుకోకండి అన్నాడు ఆది. ఎప్పుడూ అలానే అనని ఆది అలా అనడంతో ఏంటో అర్థం కాక వింటున్నారు. ఇంకో 6 నెలల్లో ఆరాధ్య మాస్టర్స్ అయిపోతుంది. సో ముంబై కంపెనీకి ఎండీగా తనని రికమెండ్ చేశాను. నేను మిమ్మల్ని అడగలేదు, క్షమించాలి. కానీ సడన్గా జరిగింది. 6 నెలల టైం ఉంది, ఈలోపు ఏమైనా చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి ఎండీ లేక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తను మరో 2 రోజుల్లో బయలుదేరాలి. డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తుంది వచ్చి. ఇది నేను అనుకుంది. మీకు ఇష్టం లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు వరీ అవ్వకండి. నో అది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ నో నువ్వేం ఆలోచించినా సరిగ్గానే ఆలోచిస్తావు. ఇది కూడా అన్నీ ఆలోచించే చెప్పుంటావు. కానీ తను మేనేజ్ చేయగలదా? అదేమీ చిన్నది కాదు. ఆ కంపెనీ 150 దేశాలతో బిజినెస్ చేస్తుంది. తను ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఎంతవరకు సెట్ అవుతుంది అని నాకు కాస్త ఆలోచనగా ఉంది అన్నాడు రాజీవ్. నో అదేం ప్రాబ్లం అయితే అసలు నాకు ఆరాధ్య విషయంలో ఏ డౌట్ లేదు. షీ ఈజ్ ఎ జెమ్, షీ కెన్ మేనేజ్. క్రికెట్ అప్పుడు చిన్న ప్రాబ్లం. నాన్నగారు ఆ కంపెనీకి సీఈఓగా మ్యాచ్ అవ్వగానే జాయిన్ అవ్వమని క్లాస్ పెట్టారు. నేను ఆరాధ్యాన్ని రికమెండ్ చేశాను. ఐఎమ్ సారీ. వరల్డ్ కప్ అయ్యాక వెళ్ళి జాయిన్ అవుతాను. ఓ అంత ప్రాబ్లం అయిందా? ఆల్ ఓకే కదా అది అన్నాడు రాజీవ్. అంకుల్ అంతా ఓకే, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను డిసైడ్ చేశాను అని అనుకోకండి. ఆ టైంలో సరైనది అనిపించి చెప్పేశాను. బట్ మీకు ఇష్టం లేకుండా జరగదు. లేదులే అది తనకి మంచి ఆపర్చునిటీ. ఇంకా నువ్వు తన పక్కన సీఈఓగా ఉంటే కావాల్సింది ఏముంది? నేను ఒప్పిస్తాను అంది కౌసల్య. తప్పకుండామా, తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. తనపై ఈగ కూడా వాలదు, ఐ ప్రామిస్. థ్యాంక్స్ మా, చాలా థ్యాంక్స్ అని హత్తుకున్నాడు అది. ఇంకేముంది, మన బంగారానికి మరో 3 ఏళ్ళు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడే చెప్పేశా. సైట్ పిన్ నుండి శారీ పెట్టి పంపే వరకు, ఆ తర్వాత తన పిల్లల వరకు నాదే బాధ్యత. మీరేం పెట్టడానికి వీల్లేదు అన్నాడు ఆది దూరం అవుతూ.
ఒక్కసారిగా ఆరాధ్య ఆ మాటలు విని చలించిపోయింది. కౌసల్య, రాజీవ్, ధీరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని దిగులుగా మారిపోయారు. ఏంటమ్మా, ఓకేనా అన్నాడు ఆది. హా నాన్న అంది కౌసల్య. సరే పడుకో, లేట్ అయింది, అలిసిపోయి ఉంటారు అని లేచి కన్నీళ్లు దాచుకొని లోనికి వెళ్ళిపోయింది కౌసల్య. రాజీవ్ కూడా వెనకే వెళ్ళాడు బాయ్ చెప్పి. సారీ రా అన్నాడు ఆది ధీరుని చూస్తూ. ఎందుకు? నీకు చెప్పలేదుగా అందుకు. ఐ కెన్ అండర్స్టాండ్. నేను అప్పుడే అనుకున్నా అది అంకుల్ తప్పకుండా పెద్దదే అడిగి ఉంటారని. అడుగుతారు ధీరు. ఒక్కసారి కూడా తన కంపెనీస్ని చూసుకోమని కానీ ఫ్యామిలీ కంపెనీస్లో కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పరు. మనం ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు మాత్రం చూసుకోమని అడుగుతారు. చూసావా, ఆయన నన్ను ఎప్పుడు కొడుకుగా చూడలేదు, చూస్తారని కూడా నేను అనుకోను. ఆయన వరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒక మరమనిషిని. నాకేం ఇస్తావు, నీకేం కావాలి, ఈ విధంగానే కొనసాగింది ఇప్పటిదాకా. ఆది, అంకుల్కి రిలేషన్స్ నచ్చవు అని నీకు తెలియదా? నీకు మేము లేమా? ఒప్పందంలో కూడా ఆయన ప్రేమ కనపడుతుంది. అది నాకు. నువ్వు ఏవి ఆలోచించకు, అంత మంచిది కాదు. ఆది కన్నీరు కారుస్తూ ధీరు ఒడిలో పడుకుని కన్నీరు కారుస్తున్నాడు. పైన గదిలో ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. సీన్ కట్ చేస్తే, ఎందుకు కౌసల్య ఆ కన్నీరు? మీకు తెలియదా? ఆది అలా మాట్లాడతాడు ఏంటండి? ఆ పిచ్చిది ప్రాణాలన్నీ ఆది మీద పెట్టుకుని ఉంటే. ఆది కరెక్ట్గానే ఉన్నాడు కౌసల్య, అదే అందరికీ మంచిది. నీకు తెలియదా ఆది సమస్య? కానీ ఆరాధ్య కోలుకుంటుంది, తనే సర్దుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు, మనకి తెలుసు కదా. ఆరాధ్య అంత త్వరగా సర్దుకునేది కాదు, కోలుకునేది కాదు. అందుకే నా దిగులంతా. ఆ పైవాడు వీరి తలరాతల్ని ఎలా రాశాడో ఏంటో అంది పైకి చూస్తూ. దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది అని హత్తుకున్నాడు రాజు. సీన్ కట్ చేస్తే, తర్వాత రోజు ఉదయం అందరూ లేచి బయట స్నోఫాల్ చూసేందుకు బయలుదేరుతూ ఉండగా ఆరాధ్య మాత్రం రాలేదు. తన గదిలో ఉంది లాక్ చేసుకొని. ఆరాధ్య ఏదమా అన్నాడు ఆది. అదే విషయం చెప్పాను, కొంచెం టైం కావాలని గదిలోనే ఉంది అంది కౌసల్య. ఓ అవునా, సరే మీరు వెళ్ళండి, నేను తీసుకొని వస్తాను అన్నాడు ఆది. వదిలేలేరా, మనం వెళ్దాం పదా. నా వల్లే కదా పాపం, మీరు వెళ్ళండి. రోప్వే టికెట్స్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, మేము వచ్చేస్తాం, మీరు వెహికల్లో వెళ్ళండి అన్నాడు ఆది. నేను ఉండనా అన్నాడు ధీరు. రే అమ్మ నాన్న జాగ్రత్త, స్నో ఎక్కువగా ఉంది, వెళ్ళు అన్నాడు. సరే బాయ్. ముగ్గురు అక్కడి నుండి కదలగా ఆదిలోనికి వెళ్ళాడు. తనతో ఎప్పుడు చెప్పావు కౌసల్య? తను నైటే అన్నీ వినిందండి. పొద్దున్న డోర్ కొట్టినా తీయలేదు. అప్పుడే అర్థమైంది తనకు విషయం తెలుసని. అందుకే నేను బాధలో ఉందని వదిలేశాను. మనకు తప్పదుగా ఇది. వాడిని తప్పితే ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు బాధలో ఉంటే. వాడికి తన ప్రేమ అర్థం కాదు, తిని చెప్పింది వినదు అని నిట్టూర్చాడు ధీరు. ఏంటో ధీరు, నాకేం అర్థం కావటం లేదు అంది కౌసల్య. సీన్ కట్ చేస్తే, ఏ కోతి, డోర్ తెరువు అన్నాడు ఆది. ఏ సమాధానం రాకపోవడంతో, ఏంటి నీ ప్రాబ్లం? నీకు ఇష్టం లేకపోతే పోవాల్సిన అవసరం లేదు, అది చెప్పు, ఎందుకు ఇలా? నిన్నే. ఏ సమాధానం రాకపోగా నేను లోపలికి వస్తున్నా అని డోర్ తెరవగా అది తెరుచుకుంది. ఇదేంటి, లాక్ చేయలేదా అంటూ తీయగా ఆ డోర్ కొంచెమే తెరుచుకుంది. ఆరాధ్య డోర్ పక్కనే పడుకుని ఉండటంతో, ఏంటే ఎక్కడ పడుకున్నావులే, జలుబు చేస్తుంది అని ఆది తాకిన వెంటనే ఒళ్ళు కాలిపోతూ ఉండటంతో నుదురు తాకి, ఇంత జ్వరంగా ఉందేంటి అంటూ వెంటనే చేతుల్లోకి తీసుకుని బెడ్పై పడుకోబెట్టాడు. అన్ని కర్టన్స్, విండోస్ అన్నీ వేసి లైట్ ఆన్ చేస్తే తనను లేపే ప్రయత్నం చేశాడు. ఎక్కడో మూలుగుతుంది కానీ స్పృహలో ఉన్నట్టు మాత్రం అనిపించలేదు. వెంటనే కిందకు వెళ్ళి వెచ్చటి వాటర్ క్లాత్ తీసుకొని అన్ని నిద్రను పెట్టాడు. మరియు క్లాత్తో చేతులు కాళ్ళు అన్నీ తుడుస్తున్నాడు. అది నిమిషానికి ఎండిపోతుంది. వేడి వల్ల గంట వరకు అదే ప్రాసెస్లో ఆ క్లాత్ తడి తగ్గిన వెంటనే తుడుస్తూనే ఉన్నాడు ఆది. దాంతో గంటకి చిన్నగా కళ్ళు తెరిచింది ఆరాధ్య. లేచిందండి వయ్యారి అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు మూసుకుంది. చాలే వేషాలు లేవు, నీళ్లు అంది గొంతు చేరబోగా. అంటూ చిన్నగా ఆరాధ్యం లేపి వెచ్చటి నీళ్లు తాగించాడు. కూర్చోగలవా, సూప్ తాగేసి టాబ్లెట్లు వేసుకోవాలి అంది చిన్నగా. సూప్ బౌల్లోకి తీసి స్పూన్ పెదవుల ధరకి తీసుకొని రాగానే, నేను తాగుతాను ఇవ్వు అంది ఆరాధ్య. ఇచ్చి మూసుకొని తాగు అన్నాడు ఆది కోపంగా. గప్చుప్గా తాగింది ఆరాధ్య. అమ్మ వచ్చి నీకు విషయం చెప్పింది కదా, అప్పుడు నీకు ఫీవర్ ఉన్నది చూడలేదా అన్నాడు ఆది. అప్పుడేం లేదు అంది ఆరాధ్య విషయం అర్థం అవ్వటంతో. ఓహో, చాలాసేపు అయిందా లేచి? ఇందా టాబ్లెట్. ఆరాధ్య అది వేసుకుని అమ్మవాళ్ళ ఏరియా అంది రూపాయలో. అదేంటి మరి నేను? ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్. హలో రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధీరానందన్ పార్ట్ 10. అమ్మ వచ్చి విషయం నీకు చెప్పింది కదా, అప్పుడు నీకు ఫీవర్ ఉన్నది చూడలేదా?
అప్పుడేం లేదు అంది ఆరాధ్య విషయం అర్థం అవటంతో. ఓహో, చాలాసేపు అయిందా లేచి? ఇందా టాబ్లెట్. ఆరాధ్య అది వేసుకుని అమ్మ వాళ్ళు ఏరి అంది రోప్ వేలో. అదేంటి మరి నేను? తెచ్చుకున్నావుగా, జ్వరం చాలేదా? ఎక్స్ట్రాలు చేయకు, నేను కావాలని చేశానా అది వస్తే అంది ఆరాధ్య. సరే పడుకో, రెస్ట్ తీసుకో, గొడవ పడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అన్నాడు ఆది. అంది ఆదిని పక్కన కూర్చోమంటూ. ఆది పక్కన కూర్చోగా ఆది చేతిని చుట్టుకుని భుజంపై పడుకుంది ఆరాధ్య. నీకంత ఇష్టం లేకుంటే వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచించకు అన్నాడు జుత్తుని నిమురుతూ. ఎన్నో ఏళ్ళు జారిపోయాయి నా ఆలోచనలు. సీన్ కట్ చేస్తే అప్పుడు తన వయసు 16 ఏళ్ళు. కాలేజీలో లవ్వులు, క్రష్లు, లెటర్లు, రీఛార్జ్లు, ఒకటేంటి మా క్లాస్ అంతా ప్రేమ పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేసేవాడు ఒక్కొక్కడు. నాకు ఆది తప్ప ఎవరూ కనపడేవారు కాదు, తనే నా హీరో. పక్క కాలేజీలోనే చదివేవాడు. అప్పుడు ఆది ధీరు. ప్రతి పూట లంచ్ మా స్కూల్లో కలిసి చేసేవాళ్ళం ముగ్గురం. ఎంత హ్యాపీగా ఉండేదాన్నో. ఆ గంట సమయం నాకెంతో విలువైంది. అప్పుడే ఒక అబ్బాయి బాల్ పట్టుకుంటూ వెనక్కి రావడంతో ఆది నన్ను తన హృదికి లాక్కున్నాడు. ఆ షర్ట్ నుండి వస్తున్న నట్టి ఊడి సువాసనని నా ముక్కు పుటలకు చేరగానే మనసు నిండా తెలియని ఆరాటం, చేతులంతా చెమటలు. హే, నువ్వు ఓకేనా? తగలలేదుగా అన్నాడు ఆది. అన్నాను. తను నన్ను దూరం చేసి, రే, మనుషులున్నారన్న జ్ఞానం లేకుండా ఏంట్రా వెనక్కి రావడం అన్నాడు ఆది. జ్ఞానం ఉంది, అందుకే వచ్చా అన్నాడు వాడు. ఆదికి ఒళ్ళు మండి కోపంగా లేచాడు. ఏంట్రా వచ్చేది, ఏంటి వచ్చేది అన్నాడు లేచి వాడి దగ్గరికి చేరి. ఏంట్రా నువ్వు పెద్ద తోప, నీకేం పనిరా మా స్కూల్లో అన్నాడు వాడు. చెప్పమంటావా సార్కి? నీ ఎంత పొగుడురా నీకు అని చెవి మెలిపెట్టాడు వాడిది. మర్యాదగా వదులు, మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నీకుంది చెప్తున్నా, ఈ విషయం తనకు తెలిసిందో నీకు చావే. అబ్బా అవునా, చూసావా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని ఒక్కటేశాడు ఆది. వాడు వదలక తర్వాత రోజు వాళ్ళ అన్నం తీసుకొని వచ్చి ఆది వాడికి కూడా భయపడక వాళ్ళ సంగతి చూసి లాస్ట్లో ఆ స్కూల్లో ఆరాధ్య అన్నయ్యలు పెద్ద రౌడీలు అని అనుకునేవారు. ఇవేవి అమ్మా నాన్నకు తెలియదు. ఒకటా రెండా మేము చేసే అల్లరికి మా ఫేసులకి అసలు ఏ సంబంధం ఉండదు. ఇప్పటిలా ధీరు అన్నయ్య అసలు భయపడేవాడు కాదు. అన్నింటిలో ముందుగా తనే దూకేవాడు. అలా కాలేజ్లో చేరిన తర్వాత కూడా నా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వటం, మ్యాక్సిమం లంచ్ చేయడానికి ప్రయత్నించడం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు. ఆది క్రికెట్ ఆడే అప్పుడు చూడటం నాకు ఈ ప్రపంచం మొత్తంలో ఎంతో ఇష్టమైన విషయం. ఆ మోములో పదును, కఠినత్వం, అదే సమయంలో కనిపించే సున్నితత్వం చూసి పడి చచ్చేదాన్ని నేను. రోజు 4 గంటలకు లేచి తనతో పాటు గ్రౌండ్కి వెళ్ళేదాన్ని. వద్దన్నా గొడవపడి మరీ వెళ్ళేదాన్ని. తోడుగా ఉండేదాన్ని. ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడం ఇంకా మర్చిపోలేను. ఒక రకంగా నా జీవితంలో ప్రతి సందర్భంలో తను ఎలా ఉన్నాడో అలాగే తన జీవితంలో ప్రతి సందర్భంలో నేను ఉండాలనుకున్నాను. అలాగే ఉన్నాను కూడా, ఒక్క ఈ ఫస్ట్ మ్యాచ్ తప్ప. ఎంతగా వస్తానని మొత్తుకున్నా వద్దన్నాడు. మా మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు. అది మేము పెట్టుకున్న రూల్ అయినా నా విషయాలు వీళ్ళకి తెలిసినంత వీళ్ళ విషయాలు నాకు చెప్పరు. ఇద్దరు దొంగలు. ఒక్కసారి పోనందుకు ఇలా ఈ వేద అనే అమ్మాయి ఆది జీవితంలోకి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పటి వరకు తన జీవితంలో ఏ అమ్మాయి లేదు, అప్పుడప్పుడు వచ్చే ప్రపోజల్స్ తప్ప. అవి కూడా ఆది ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడు కాదు. వాళ్ళ భావన అర్థమైన వెంటనే సున్నితంగా చెప్పి తిరస్కరించేవాడు. మరి ఈ వేద అన్ని గీతలను దాటి ఆదిని ముద్దాడిందంటే నా మనసులో ఉప్పొంగుతున్న భావాల ఈర్ష్య చెప్పలేకుండా ఉన్నాను. సీన్ కట్ చేస్తే ప్రెజెంట్లోకి వచ్చేస్తే, నిన్నే వద్దని చెప్పాగా, ఎందుకు అంత చించుతున్నావు? అదేం లేదు, వెళ్తాను. ఏమొద్దు అన్నాడు ఆది. ఆరాధ్య ఆదిని చూస్తూ, బట్ మీకే చాలా దూరం అయిపోతాను, మిమ్మల్ని చూసే కూడా ఉండదు అంది కన్నీళ్లతో. తప్పదు నాన్న, ఆ దేవుడు మనకంటూ ఒకటి ఏర్పరిచినప్పుడు దానిని కాపాడుకోవాలి. నువ్వు ఇక్కడే అంకుల్ దగ్గర ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటావని అబ్బాయిలకి ఒక చులకన. అదే నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు అనుకో, రేపు నీ మొగుడైనా నీ షెడ్యూల్కి అడ్జస్ట్ అవుతాడు. నువ్వెవరి దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నాన్నని ఒప్పించేందుకు ఎంత సమయం పట్టింది తెలుసా? నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ఇక మమ్మల్ని అంటావా? నీకెప్పుడు చూడాలని ఉంటే మెసేజ్ చేయి, నీ ముందు ఉంటాను, సరేనా బంగారం? పోరా, అన్నీ ప్లాన్ చేసి నిర్ణయం తీసేసుకొని ఏదో చెప్తున్నావు అంతే. నా అభిప్రాయం ఏం పనిలేదు నీకు అసలు. అలా కాదు మా, నిజమే, నీ తరపున నేను నిర్ణయం తీసుకున్నాను, ఒప్పుకుంటాను. కానీ నీ మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తారా నేను? వెళ్తావు. ఎందుకు పెళ్ళి అని సావగొడుతున్నావు? నేను అడిగానా నిన్ను అసలు? నాకు పెళ్ళి చెయ్యి, అబ్బాయిలు లేకుండా ఆగలేకుండా ఉన్నానని. ఏచి నోరు మూసుకోవే. అలా కాదు, నేను ఉన్నంత వరకు. జస్ట్ షటప్ అది అంది కన్నీరు కారుస్తూ మరింత గట్టిగా హత్తుకొని. ఇట్స్ ఓకే, ఏడవకు అన్నాడు అది జుట్టుని ముద్దాడుతూ.
పోరా నువ్వు ఎప్పుడు ఇంతే అని ముక్కు చీదింది ఆరాధ్య. సరే సారీ, ఎప్పుడు అనను, ఏడవకు, హెడేక్ వస్తుంది మళ్ళీ. వీడికేం తక్కువ లేదు. ఆది నవ్వుకొని నుదురను ముద్దాడి మా ఇంటి బంగారం అన్నాడు. ఇప్పుడు ఇలానే అంటావు, రేపు మాపు పట్టించుకోవు కూడా. ఎప్పుడు వేరే మేడం లైఫ్లోకి వచ్చి ముద్దులు గిద్దులు అయ్యాక. చంపుతా నేను, ప్రశాంతంగా ఉండనివ్వవా, గప్చుప్ పడుకో. ఆరాధ్య మూతి తిప్పి కాసేపటికి నిద్రలోకి జారుకుంది. దాంతో ఆది చిన్నగా లేచి అక్కడి నుండి బాల్కనీకి వెళ్ళాడు. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో బీసీసీఐ చైర్మన్ అని ఉండటంతో హలో సార్ చెప్పండి. ఆది వినపడున్న గొంతుకి కోపం నశలానికి అంటింది ఆదికి. సైలెంట్గా ఉన్నాడు పిడికిలు బిగించి. ఆది, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు. ఐ రియల్లీ లవ్ యూ. ఎప్పుడు ఎలా ఏ క్షణం నాకు తెలియదు, బట్ ఐ రియల్లీ లవ్ యూ. బట్ ఐ డోంట్ లీవ్ మీ అలోన్. ఇలా చైర్మన్ నెంబర్ మిస్యూజ్ చేయకు. నీకు ఏ రకంగా చెప్పినా అర్థం కావటం లేదు. అమ్మాయి వెన్న జ్ఞానం ఇంకా నాలో ఉంది కనుక వదిలేస్తున్నాను. ఎందుకంటే నువ్వు మరో ఇంచ్ గీత దాటినా ఐ విల్ ఇన్ఫార్మ్ మీడియా. నాకు పోయేదేం లేదు, మీ నాన్న పరువు గురించి ఆలోచించు. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగిన ఆదికి ఆరాధ్య చూస్తూ ఉండటంతో వేదన అంది ఆరాధ్య. పద లోపలికి, నిన్నెవరు చల్లోకి రమ్మన్నారు? కూర్చో, ఫుడ్ తీసుకొని రానా? తన ప్రాబ్లం ఏంటి అది? ఏమో ఎవడికి తెలుసు. సరే నన్ను తీసుకెళ్ళి రోపే. ఏంటి పిచ్చా నీకు? ఇంత ఫీవర్ ఉంటే తగ్గిందిగా, ఇక్కడ కూర్చొని ఏం చేయాలి, వెళ్దాం. నో బంగారం, ఇట్స్ 2 daysలో ఎలాగో వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కూడా ఇంకా ముచ్చుమొహం వేసుకొని కూర్చుంటే ఎలా? దొంగ మొహంది. సరే పద, స్వెటర్ స్కార్ఫ్ అన్నీ నీట్గా డ్రెస్ చేసుకో, ఏమైనా చేస్తాను అని కిందకు వెళ్ళాడు ఆది. ఆరాధ్య రెడీ అయ్యి కిందకు రాగా ఆది కిచిడి చేసి బౌల్లో వేశాడు. ఆ చల్లటి గాలికి ఆ వేడివేడి కిచిడి అద్భుతంగా ఉంది. పర్లేదు, పనికొస్తా ఉంది భుజం తట్టి. ఎక్స్ట్రాలు వద్దే, ఆ మాత్రం చేయొచ్చు. నా కోసం తప్పితే ఎవరి కోసం నువ్వు వంట చేయవుగా. ఆది నవ్వగా డోర్ ఓపెన్ అవటంతో ఇద్దరు అటుగా చూశారు. ఇంకా ఉంది. మరో భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.